So లాజికల్ ఆపరేటర్స్ అయ్యాయి. అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఈ అండ్ లాగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అవునా? సో మ్యాథ్ లైబ్రరీ గురించి డిస్కస్ చేస్తుంది. సో మ్యాథ్ లైబ్రరీలో ఎక్స్పోనెంట్ అంటే ఏంటి, లాగరిథం అనే కాన్సెప్ట్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాను. డైరెక్ట్గా చూస్తాను. చూడండి, మనం ఒకసారి వీడియోని చూడండి. మీకు ఎక్స్పోనెంట్ అంటే ఏంటి, మ్యాథ్ డాట్ జనరల్గా ఏదన్నా ఒక లైబ్రరీ మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఇంపోర్ట్ లైబ్రరీ నేమ్ ఆ విధంగా ఇంపోర్ట్ చేస్తాం. వేరే ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. ఆ ఆల్టర్నేటివ్ ఏంటంటే మోర్ అడ్వాన్స్ లెవెల్ వెళ్ళినప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతానికి ఒక లైబ్రరీ నేమ్ ఇలాగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలియాస్ నేమ్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. రైట్, లైబ్రరీ నేమ్ యాజ్ అని ఇప్పుడు సపోజ్ ఎల్బి అని ఇచ్చాను అనుకోండి, ఈ లైబ్రరీ నేమ్ని ఎల్బితో రిఫర్ చేయొచ్చు. అలియాస్ నేమ్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే మొత్తం కంప్లీట్ లాంగ్ నేమ్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఆ లైబ్రరీ నేమ్ డాట్ అని చెప్పేసి మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మ్యాథ్ లైబ్రరీ చిన్నదే కాబట్టి పెద్ద లాంగ్ నేమ్ ఏం కాదు కాబట్టి అలియాస్ నేమ్ మన చాయిస్. మీరు డాట్ ప్రెస్, ఇక్కడ లైబ్రరీ నేమ్ డాట్ ప్రెస్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయండి. ఈ సిస్టమ్ మీకు కొంచెం ప్రాసెస్ కొంచెం స్లోగా ఉంటే ఇది ఓపెన్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత మీకు డాట్ అంటే డాట్ ప్రెస్ చేసిందో ట్యాబ్ ప్రెస్ చేస్తే కంప్లీట్ దాంట్లో ఏ ప్రాపర్టీస్ అండ్ మెథడ్ సపోర్ట్ చేస్తాయి ఈ లైబ్రరీలో డీటెయిల్స్ మొత్తం వస్తుంది. లేదంటే వేరే ఆల్టర్నేటివ్ ఏంటంటే డిఆర్ ఆ లైబ్రరీ నేమ్ ఇవ్వాల్సి, ఏ లైబ్రరీ నేమ్ అయినా సరే మీరు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత డిఆర్ ఆ లైబ్రరీ నేమ్ ఇవ్వండి. దాంట్లో ఏ మెథడ్స్ అండ్ లైబ్రరీ సపోర్ట్ చేస్తాయో మొత్తం కంప్లీట్ లిస్ట్ వస్తుంది. కాబట్టి ఇదంతా ప్రిఫర్డ్ మెథడ్ కాదు, రైట్? ఇలా ఇవ్వడం బెటర్. సపోజ్ నాకు ఎక్స్పోనెంట్ కావాలి, ఇది ప్రాపర్టీ అంటే ఒక వేరియబుల్ లాగా అనమాట. క్లాస్ లోపల మనం ఒక వేరియబుల్ యూజ్ చేసినట్టయితే ఒక ప్రాపర్టీ లాగా కన్సిడర్ అవుతుంది. చూడండి, ఇది కాన్స్టెంట్ 2.718 సంథింగ్, రైట్? అలాగే నిన్న లాగరిథం గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. మ్యాథ్ డాట్ లాగ్, సపోజ్ ఇప్పుడు నాకు 100 ఉంది, బేస్ 10, రైట్? లాగ్ బేస్ 10 100, దీని వాల్యూ ఏమవుతుంది? 100 ఎలా రాసుకోవచ్చు? లాగ్, ఇది బేస్ 10 కాబట్టి 10 పవర్ ఫార్ములా రాసుకుంటాం. 10 పవర్ ఫార్ములా అంటే 100 ఏమవుతుంది? 10 స్క్వేర్ అవుతుంది, ఇది 10 అవుతుంది. సో రిజల్ట్ ఏమవుతుంది? ఈ పవర్ మనకు వస్తుంది, 2 వస్తుంది, రైట్? ఒకవేళ మీరు ఏమి ఇవ్వలేదు అనుకోండి, బై డిఫాల్ట్ అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఫంక్షన్లో మీకు డాక్యుమెంటేషన్ రావాలనుకున్నట్లయితే ఎక్కడ సరే రౌండ్ బ్రాకెట్లు ఎక్కడైనా కర్సర్ పెట్టండి, షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి. చూడండి, ఇక్కడ ఈ బేస్ బై డిఫాల్ట్ మ్యాథ్ డాట్ ఈ, మీరు మ్యాథ్ డాట్ ఈ అని మెన్షన్ చేసినా చేయకపోయినా మ్యాథ్ డాట్ ఈనే ఉంటుంది. 4.68 సంథింగ్ వచ్చింది. ఎందుకని? మ్యాథ్ డాట్ ఈ టు ద పవర్ ఈ వాల్యూ ప్రొవైడ్ చేస్తే నాకేమొస్తుంది? అగైన్ 100 వస్తుంది. 100 కొంచెం మీకు ఆ క్యాల్కులేషన్ ప్రెసిషన్ చేంజ్ వల్ల కొంచెం ఆ ఫ్లోట్ వాల్యూ కొంచెం అటు ఇటు ఉంటుంది, బట్ ఆల్మోస్ట్ సేమ్. అండ్ పవర్ ఆఫ్ గురించి కూడా నేను 2 క్యూబ్ కావాలనుకోండి, 2 to the power 3 ఇలా చేస్తాం మనం, రైట్? ఇలా చేస్తాం. అదే మీకు లైబ్రరీ ద్వారా అయినట్టయితే మ్యాథ్ డాట్ పవర్ ఇదే దాన్ని 2, 3 2 to the power 3 సేమ్ అదే రిజల్ట్. ఇప్పుడు నాకు 4 power 3 కావాలి, 4 క్యూబ్ కావాలి, 64 వచ్చింది. ఎలా రాస్తాం? 4, 3 అయినా సరిపోతుంది. పవర్ 4 క్యూబ్ సేమ్ రిజల్ట్. బట్ పవర్ అనేది మ్యాథ్ డాట్ పవర్ అనేది బై డిఫాల్ట్ ఫ్లోట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. డాక్యుమెంటేషన్ అగైన్ కర్సర్ రౌండ్ బ్రాకెట్లో పెట్టండి, షిఫ్ట్ ట్యాబ్. అండ్ స్క్వేర్ రూట్ కావాలనుకున్నట్లయితే మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్, ఫస్ట్ 64 స్క్వేర్ రూట్ ఏంటి? 8 కదా, సో 8 వస్తుంది, 8. అదే 4 స్క్వేర్ రూట్ అనుకోండి, 4 స్క్వేర్ రూట్ ఏంటి మనకి? 2 కదా, 2 స్క్వేర్ కదా. సీల్ వాల్యూ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఫ్లోర్ వాల్యూ 5.8, ఫ్లోర్ వాల్యూ ఏమవుతుంది? వితౌట్ డెసిమల్ అంటే 5. అదే సీల్ వాల్యూ అనుకోండి, వితౌట్ డెసిమల్ +1 అంటే 5.8 చేసి +1 యాడ్ చేయాలి. 5 + 1 6.
ఒకటి ఇంకో కాన్స్టెంట్ అది మ్యాథమెటికల్ కాన్స్టెంట్ పై 3.14159. ఇది ఎక్కువగా డిజైన్లో వీటిలో యూజ్ చేస్తూ ఉంటాం. ఇవి కొన్ని ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ మ్యాథ్ లైబ్రరీలో సపోర్ట్ చేసేవి. స్క్వైర్ రూట్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు. సపోజ్ ఇప్పుడు 64 మ్యాథ్ రూట్ స్క్వైర్ రూట్ 64 అనుకోండి. ఎంత ఆన్సర్? 64 8 కదా, అలా రాయొచ్చు. లేదా 64 పవర్ 1/2 లేదా సింప్లీ 0.5 అంటే పవర్ 1/2 అంటే ఏంటి? స్క్వైర్ రూటే కదా, అది సేమ్ రిజల్ట్ వస్తుంది. రాయొచ్చు, బట్ అంత రీడబిలిటీ ఉండదు. మీరు ఇలాగ ఇవ్వడం మంచిది. సో మ్యాథ్ లైబ్రరీలో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? యా దామోదర్ గారు, చెప్పండి. సారీ. ఇప్పుడు లాగరిథమ్స్ మనం డీప్ గా దాన్ని సపరేట్ గా మనం ఆ వీడియోస్ కానీ ఇంకేమైనా చూస్తే బెటర్ అంటారా? లేదంటే మనకి దీన్ని ఫాలో అవుతూ మనకున్న మినిమం నాలెడ్జ్ సరిపోతుందా? రీఫ్రెష్ ఏమైనా చేసుకోవాలా మళ్ళీ ఇన్ డెప్త్ గా? నిన్న లాగరిథం ఓకే, నేను లాగరిథం కాన్సెప్ట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు ఏమైనా రికార్డ్ చేసుకోగలరా? యా, లాగ్ ఇది కదా చూపెట్టారు నిన్న. పర్పస్ ఏంటి? ఒకవేళ లాగరిథం యొక్క పర్పస్ ఏంటి? అదే ఒకవేళ మనం హ్యూజ్ నెంబర్స్ ఉన్నప్పుడు దాన్ని మనం విజువల్ గా చూపెట్టాలనుకున్నప్పుడు దాన్ని లాగరిథం వాల్యూస్ చూపెట్టి అదే షార్ట్ చేసినా చూపెట్టారు నిన్న. డేటా అనేది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఉన్నప్పుడు, హ్యూజ్ నెంబర్స్ ఉన్నప్పుడు కాదు. హ్యూజ్ నెంబర్స్ ఉన్నప్పుడు విజువలైజేషన్ పాసిబుల్ అవుతుంది వితౌట్ లాగరిథం. డేటా ఎక్స్పోనెన్షియల్ గా వెళ్తున్నప్పుడు అప్పుడు లాగరిథం అప్లై చేస్తాం. సో నిన్న ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ ఏంటి, లాగరిథం యొక్క పర్పస్ ఏంటి? మీకు నెక్స్ట్ ఇంకొకటి అన్నారు కదా, ఇంకొకటి ఏంటి క్వశ్చన్ రైజ్ అవ్వాలి కదా, రైట్? సో మీకు ఈ లాగరిథం కాన్సెప్ట్ మీకు మిషన్ లెర్నింగ్ మెట్రిక్స్ లో యూజ్ చేస్తాం. ఎక్కడ యూజ్ చేస్తాం అనేది మీకు మిషన్ లెర్నింగ్ స్టార్ట్ అయినప్పుడు, లేదా డీప్ లెర్నింగ్ స్టార్ట్ అయినప్పుడు, లేదా జనరేటివ్ స్టార్ట్ అయినప్పుడు అర్థం అవుతుంది. ప్రస్తుతానికి లాగరిథం యొక్క పర్పస్ తెలుసుకోండి అంతే. ఓకే, నెక్స్ట్ వేరియబుల్స్. ఇప్పుడు నాకు నెక్స్ట్ పైథాన్ ఏంటంటే వేరియబుల్ డైనమిక్ టైప్ అనమాట. సపోజ్ డైనమిక్ టైప్ అంటే అర్థం, ఇప్పుడు నేను ఇక్కడ x=5 అని ఇచ్చాను. నేను టైప్ చెక్ చేస్తే ఏమొస్తుంది? మన ఇంటీజర్ వాల్యూ ఇచ్చాం కాబట్టి అది ఆటోమేటిక్గా ఇంటీజర్ తీసుకుంటుంది. మనకి ఎక్కడ కూడా ఇక్కడ డెఫినేషన్ అంటే డేటా టైప్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు టైప్ హింట్స్ అని కొన్ని ఉంటాయి, ఆ తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి బేసిక్ లెవెల్లో అవసరం లేదు. ప్రోడక్ట్ లెవెల్లో మీకు టైప్ హింట్స్ హెల్ప్ అవుతాయి. కానీ ఎక్కడ కూడా మీకు డేటా టైప్ ఎన్ఫోర్స్మెంట్ అంటూ ఉండదు. నేను ఇదే ఎక్స్కి 5.2 మారుస్తాను. ఇంతకుముందు ఇంటిజర్ ఉంది కాబట్టి ఫ్లోట్ అని ఇస్తే అది మారుతుందంటే మారదు. డేటా టైప్ అనేది మీకు ఆటోమేటిక్గా ఫ్లోట్ తీసుకుంది. అంటే ఇంతకుముందు ఇంటిజర్ ఇచ్చాం కదా, మనం ఫ్లోట్ ఇస్తే ఏమన్నా కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుందంటే క్రియేట్ అవ్వదు. చూడండి, క్లియర్గా మారింది. స్ట్రింగ్ ఇచ్చినా కూడా మనకి ఎఫెక్ట్ అవ్వదు. సో ఏ వాల్యూ ఇస్తామో దానికి తగ్గట్టుగా ఆ వాల్యూ తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు నేను 2+3j ఫామ్ కాంప్లెక్స్ నెంబర్ ఎప్పుడు కూడా x+yj, జనరల్గా మ్యాథమెటిక్స్లో x+yi ఫామ్లో ఉంటుంది, బట్ పైథాన్ x+yj ఫామ్లో ఉంటుంది. ఈ ఫామ్లో ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటాం. సో డైనమిక్ టైప్, మనం ఏ వాల్యూ ఇస్తామో దాని తగ్గట్టుగా అది మోల్డ్ అవుతుంది ఏ టైప్ అన్నది. దాన్ని డైనమిక్ టైప్ అంటాం. దీంట్లో మీకు వేరే డేటా టైప్ సపోర్ట్ చేస్తుంది పైథాన్లో. వీటిని ఇక్కడ కొన్ని ఇచ్చినాను నేను. ఒక్కొక్క ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తాను. బూల్ అంటే ఏంటి? జనరల్గా ఇట్ ఇస్ నథింగ్ బట్ షార్ట్ ఫార్మ్ ఆఫ్ బులియన్. అంటే ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి, మిగతా లెటర్ స్మాల్ లెటర్స్ ఉండాలి. ఇప్పుడు x=ట్రూ అన్నాను, దీన్ని డేటా టైప్ చెక్ చేస్తాను అనుకోండి, ఏమవుతుంది? బోల్. లేదా ఫాల్స్ అని ఇచ్చినా కూడా బోల్, బులియన్. ఇక్కడ ఇంటిజర్ ఇచ్చాను అనుకోండి 5 ఇంటిజర్, లేదా ఇంటిజర్ లెస్టిక్ సమ్ నెంబర్, బిగ్ నెంబర్, ఇంటిజర్. ఫ్లోట్ కాంప్లెక్స్ నెంబర్ ఇస్తాం 2+3j కాంప్లెక్స్ నెంబర్. అంటే 1 by 1 ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తూ వెళ్తున్నాను నేను. బోల్, ఇంటిజర్, ఫ్లోట్, కాంప్లెక్స్ నెంబర్.
ఇక్కడ మీరు ఈ పార్ట్ కంప్లీట్ స్కిప్ చేసినా కూడా కాంప్లెక్స్ నెంబర్ కింద వస్తుంది, ఎందుకంటే బై డిఫాల్ట్ అది 0+3j ఆ ఫామ్లో ఎక్స్పెక్ట్ చేస్తుంది. 0+3j కూడా x+yj ఫామ్లో ఉన్నట్టే కదా, సో అది కాంప్లెక్స్ నెంబర్ కింద తీసుకుంటుంది. కానీ ఇది స్కిప్ చేసి ఇలా రావాలంటే రాదు, అది ఇంటిజర్ కింద తీసుకుంది. కాకపోతే 0+0j అన్నది అగైన్ కాంప్లెక్స్ నెంబర్, లేదా సింప్లీ 0j అన్నది కాంప్లెక్స్ నెంబర్. మనకి జనరేటివ్ పర్స్పెక్టివ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి, సో మనం దీని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. స్ట్రింగ్ మీకు సింగిల్ ఆర్ డబుల్ కోట్లో ఉంచవచ్చు. ఈ సింగిల్కి డబుల్కి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా వస్తుందంటే సటిల్ డిఫరెన్స్ ఉంటుంది, అది తర్వాత మీకు చివరిలో ఈ పార్ట్లో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి సింగిల్ ఆర్ డబుల్ కోట్ డజంట్ మ్యాటర్, అది సింగిల్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు స్ట్రింగే, ఒక వర్డ్ అయి ఉండొచ్చు స్ట్రింగే, లేదా ఒక ఫ్రేజ్ అయి ఉండొచ్చు స్ట్రింగే, లేదా ఒక పెద్ద ఒక సెంటెన్స్ ఆర్ డాక్యుమెంట్ కంప్లీట్ అయినా కూడా స్ట్రింగే. అండ్ ఇప్పుడు చెప్పేది కొంచెం గుర్తుపెట్టుకోండి, జనరల్గా ఏంటంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం ఒక వర్డ్ అంటాం. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని వచ్చేసరికి జనరల్గా ఏమంటాం అంటే ఫ్రేజ్ అంటాం, లేదా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ ఏమంటాం మనం సెంటెన్స్ అంటాం. గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ని ఏమంటాం పారాగ్రాఫ్ అంటాం. గ్రూప్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఏమంటాం డాక్యుమెంట్ అంటాం. గ్రూప్ ఆఫ్ డాక్యుమెంట్స్ని ఏమంటాం అంటే కార్పస్ అంటారు. ఈ కార్పస్ అనే పదం జనరేటివ్ AI లేదా NLP నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సార్ నేను చార్ట్లో పెడతాను, కాపీ చేసుకోండి. ఏదన్నా మీకు చార్ట్లో కానీ పెట్టాను అనుకోండి, ఒకసారి నోట్ ప్యాడ్లో ఏదైనా సేవ్ చేసుకోండి. కామన్ డ్రైవ్ 300 to 500 gigs ఆఫ్ ఫ్రీ స్పేస్ ఉండే విధంగా ఒక కామన్ డ్రైవ్ ఫ్రీగా చేసుకోండి. ఏ ఫైల్ ఇచ్చినా కూడా ఆ లొకేషన్లో పెట్టండి, స్కాటర్ అవుట్ చేయకండి, అక్కడక్కడ వదిలిపెట్టకండి. గూగుల్ క్లాస్ రూమ్ క్రియేట్ అవుతుంది, వాటి వంశీకృష్ణ యాక్సెప్ట్ చేస్తారు కదా, సో ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళ మీకు యాడ్ చేస్తాం. ఇన్విటేషన్ లింక్ నేను డైరెక్ట్గా మీకు పింగ్ చేస్తాను. ఓకేనా, సేవ్ చేసుకున్నారా, చార్ట్లో పెట్టింది. సో ఈ పదాలు ఎక్కువగా వాడుతుంటారు, డాక్యుమెంట్ అని కార్పస్ అని ఎక్కువ వాడుతూ ఉంటాం. ఈ డాక్యుమెంట్కి కార్పస్కి డిఫరెన్స్ ఏంటన్నది ఒక 10 ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, 10 PDFs ఉన్నాయి అనుకోండి, అంతా కూడా కార్పస్. ఒక్కొక్క PDF వచ్చేసరికి ఒక డాక్యుమెంట్ కాదు, ఒక JSON ఫైల్ ఉంది, అందులో ఒక డాక్యుమెంట్, బంచ్ ఆఫ్ JSON ఫైల్స్ ఉన్నాయి, అవి కార్పస్. అలాగా ఆల్రైట్. ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ స్ట్రింగ్ చూసాం కదా, స్ట్రింగ్ అనేది ఏదైనా సరే సింగిల్ ఆర్ వర్డ్ ఆర్ ఫ్రేజ్ ఆర్ సెంటెన్స్ ఆర్ డాక్యుమెంట్ ఆర్ కార్పస్ వాట్ ఎవర్, సింగిల్ ఆర్ డబుల్ కోట్స్ ర్యాప్ చేసి మనం ఇస్తే స్ట్రింగ్ కిందే తీసుకుంటుంది. మనకి జావాలో లాగా క్యారెక్టర్ సపరేట్గా, స్ట్రింగ్ సపరేట్గా, టెక్స్ట్ అలాగే సపరేట్గా ఏమి ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే పైథాన్ హై లెవెల్ లాంగ్వేజ్, చాలా ఈజీగా ఉంటుంది రాయడం, నేర్చుకోవడం కూడా చాలా ఈజీ. ఇంప్లిమెంటేషన్ పర్స్పెక్టివ్ అంటే అప్లికేషన్ కోసం అప్లికేషన్ పర్స్పెక్టివ్లో క్రియేట్ చేసిన లాంగ్వేజ్. మీకు మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటంటే మరి అంటే మరి ఏఐకి అంత అవసరం లేదు, మరి అంత డీటెయిల్గా అవసరం లేదు, రీసెర్చ్ సైడ్ వెళ్తే తప్ప. నెక్స్ట్ లిస్ట్, డిక్షనరీ, టపుల్ సెట్ అనేది మీకు డీటెయిల్గా డిస్కషన్ ఉంటుంది ఇక్కడ. లిస్ట్ గురించి అసలు ఎలాగ క్రియేట్ చేయాలి ఇవన్నీ కూడా, అండ్ డిక్షనరీ, టపుల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. కాకపోతే ప్రస్తుతానికి నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తాను, డేటా టైప్ డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి. మై లిస్ట్ అని ఒకటి ఇస్తాను. జనరల్గా లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్ లోపల ర్యాప్ చేస్తాం. జనరల్గా ఒక వేరియబుల్లో మనం ఒక వాల్యూ మాత్రమే స్టోర్ చేస్తాం, ఇక్కడ మల్టిపుల్ వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు. అది ఏ డేటా టైప్ అయినా సరే. ప్రస్తుతానికి నేను సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, టైప్ మై లిస్ట్, చూస్తే లిస్ట్. అదేవిధంగా డిక్షనరీ జనరల్గా ఏంటంటే కీ వాల్ కాంబినేషన్లో ఉంటుంది. కీ వాల్ ఇలాగా ఎన్ని కీ వాల్ కాంబినేషన్ అని తీసుకోవచ్చు. ఏం చేస్తానంటే మై డిక్షనరీ 0
1 అది సింగిల్ డబుల్ కోట్ ఏదైనా ఓకే, బట్ ఇక్కడ నేను సింగిల్ కోట్ ఇచ్చాను కాబట్టి అదే కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తాను. ఇలాగా ఎన్ని కీవర్డ్ కాంబినేషన్ ఉన్నా సరే ఉండొచ్చు మనకి. మై డిక్షనరీ ఇప్పుడు టైప్ చెక్ చేస్తే మై డిక్షనరీ డిక్షనరీ ఈ విధంగా మనం జనరల్గా డిక్షనరీ అని డిక్లేర్ చేస్తాం. డిక్షనరీ ఒక వన్ ఆఫ్ ది డేటా టపుల్ ఆర్ ట్యూపుల్ అంటారు దీన్ని మై ట్యూపుల్ రౌండ్ బ్రాకెట్లో ఉంటుంది. ఆల్మోస్ట్ సేమ్ లాగే ఉంటుంది, లిస్ట్ లాగా ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, డీటెయిల్గా డిస్కషన్ చేస్తున్నప్పుడు మనకి డిఫరెన్స్ ఏంటి అర్థం అవుతుంది. దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది. ప్రస్తుతానికి నేను టైప్ చెక్ చేస్తాను. ఆ వేరియబుల్ నేమ్ ఏంటి, మై ట్యూపుల్ ఆర్ టపుల్, రైట్? టపుల్. అలాగే సెట్స్ అనేవి ఉంది చివరిలో మనకి ఇంకోటి సెట్, మై సెట్. ఇది కర్లీ బ్రాకెట్స్లో ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి డిక్షనరీలో లాగే ఉంటుంది, కాకపోతే ఇది కీవర్డ్ కాంబినేషన్స్ కదా. ఇది వచ్చేసరికి మనం val1 val2 ఇలా ఉంటుంది అన్నమాట. మై సెట్ 1 2 2 3 4 5 6 ఇది ఇలా డిక్లేర్ చేస్తాం. ఇది టైప్ చెక్ చేసుకోండి, ఇది సెట్. బట్ డీటెయిల్గా దీని మీద మనకి ఏమైనా మెథడ్స్ ఉన్నాయా, వీటి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా తర్వాత నెక్స్ట్ టాపిక్ అన్నమాట. ప్రస్తుతం డేటా డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తారు. ఏమైనా క్వశ్చన్స్ అనేది ఇంట్లో? ఏ సెషన్కి ఆ సెషన్ దయచేసి ఒక 2 to 3 టైమ్స్ రిపీట్ చేస్తూ వెళ్ళండి. మీకే డిఫరెన్స్ అర్థం అవుతుంది 2 to 3 వీక్స్లో. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్దామా? నెక్స్ట్ టైప్ కాస్టింగ్. టైప్ కాస్టింగ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే టైప్ కాస్టింగ్ అంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి మార్చడం. సపోజ్ ఇప్పుడు నేను x = 5 అన్నాను. యాక్చువల్గా న్యాచురల్లీ దీని డేటా టైప్ ఏంటి, ఇంటిజర్. ఒక దీన్ని ఫ్లోట్ కన్వర్ట్ చేయాలనుకోండి, మార్చొచ్చు మనం. చూడండి 5.0 వచ్చింది, ఫ్లోట్ 5 కాస్త కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఎక్స్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ ఏం మారదు అన్లెస్ మీరు తిరిగి అసైన్ చేస్తే తప్ప. ఇక్కడ అసైన్ చేయలేదు కదా, జస్ట్ కన్వర్ట్ చేశాను, బట్ తిరిగి మళ్ళీ ఎక్స్ వేరియబుల్ అసైన్ చేయలేదు. సో మీకు ఒరిజినల్ ఎక్స్ అనేది అలాగే ఉంటుంది, ఏం మారదు, ఫ్లోట్గా ఏం మారదు. మీరు ఇక్కడ x = అని అసైన్ చేస్తే అప్పుడు మారుతుంది. సో కన్వర్ట్ చేయడం చేయకపోవడం మీ చాయిస్. జనరల్గా ఏంటంటే మనం రిజల్ట్ తీసుకొని చూసి అవుట్పుట్ ఓకే అనుకుంటే అప్పుడు తిరిగి మనం అసైన్ చేస్తాం. అలాగే ఇక్కడ నేను 5.2 సంథింగ్ ఇస్తున్నాను, ఈ ఫ్లోట్ వాల్యూ. దీన్ని ఇంటిజర్ కన్వర్ట్ చేయాలనుకుంటాను, ఇంటిజర్ కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అవుట్పుట్ చూద్దాం, ఓకే అనుకుంటే అసైన్ చేస్తాం. చూడండి 5.223 కాస్త ఏమైంది, 5 కింద కన్వర్ట్. నేను ఎక్స్కి అసైన్ చేస్తాను, 5 కింద మారింది. టైప్ చేస్తే ఇంటిజర్. అంతేకాకుండా సపోజ్ ఇప్పుడు నేను సమ్ నెంబర్ తీసుకున్నాను, దీన్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. str జనరల్గా ఏంటంటే ఏ డేటా టైప్ అయినా సరే స్ట్రింగ్ కింద ఈజీ కన్వర్ట్ చేసుకోవచ్చు మనం. చూడండి స్ట్రింగ్ ఇది. సపోజ్ కాంప్లెక్స్ నెంబర్ ఉంది, దీని టైప్ ఏంటి, కాంప్లెక్స్. స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, ఆ స్ట్రింగ్ కింద వస్తుంది. నేను వెంటనే అసైన్ చేశాను కాబట్టి మీకు ఇక్కడ ఇమీడియట్ రిజల్ట్ స్ట్రింగ్ కింద వస్తుంది. కానీ ఎప్పుడన్నా కన్వర్ట్ చేసేటప్పుడు కంపాటబుల్గా ఉండాలి. సపోజ్ ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, రైట్? ఇప్పుడు నేను దీన్ని ఇంటిజర్ కన్వర్ట్ చేస్తానంటే కూడదు. ఇంటిజర్ ఆఫ్ ఫ్లోట్ కన్వర్ట్ చేస్తానంటే కుదరదు, ఎర్రర్ వస్తుంది. సో దీన్ని ఏంటంటే మనం కన్వర్ట్ చేసేటప్పుడు కంపాటబుల్ ఉండాలి. స్ట్రింగ్స్ కూడా న్యూమరికల్ ఫామ్లో కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు అది జనరేటివ్ స్టార్ట్ అయినప్పుడు టోకనైజేషన్, ఎంబెడింగ్స్ కాన్సెప్ట్స్ అనేవి వస్తాయి. టోకనైజేషన్, ఎంబెడింగ్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి అది అడ్వాన్స్ టాపిక్ కాబట్టి మనం కన్వర్ట్ చేయాలనుకుంటే చేయలేము. there are special ways to do it. అది ఎందుకు అవసరము అన్నది, టెక్స్ట్ని మన న్యూమరికల్ ఫామ్లో కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి, ఒకవేళ కన్వర్ట్ చేస్తే అది మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందా,
అలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్ఎల్ఎం ఇంటర్నల్స్ అని చెప్పేసి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. సో ఒక టెక్స్ట్ ఉంటే ఈ టెక్స్ట్ న్యూమరికల్ ఫామ్లో ఇలా కన్వర్ట్ చేస్తాం. వీటిని ఏమంటామంటే టోకెన్స్ అని అంటారు. ఓవరాల్ ప్రాసెస్ని టోకనైజేషన్ అంటాం. దీన్ని ఎంబెడింగ్స్ని కన్వర్ట్ చేస్తాం. తర్వాత ఎంబెడింగ్స్ ఎందుకు కన్వర్ట్ చేయాలంతా కూడా మీ తర్వాత చూద్దాం. సో దీని టైప్ కాస్టింగ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్యూపుల్? ఓకే, నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా నందు రెడ్డి నువ్వు ఆ బిల్ట్-ఇన్ డేటా స్ట్రక్చర్స్ గురించి తర్వాత డీటెయిల్గా డిస్కషన్ చేస్తాను. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కేవలం ఎలా డిక్లేర్ చేసుకోవాలి, దాని డేటా టైప్ ఎలా చెక్ చేసుకోవాలి. డేటా టైప్స్, లిస్ట్ ఆఫ్ డేటా టైప్స్ పైథాన్ ఏమేమి సపోర్ట్ చేస్తాయని చెప్పడం కోసం మాత్రమే. తర్వాత మళ్ళీ డీటెయిల్ డిస్కషన్ ఉంటుందని చెప్పాను కదా అక్కడ మీకు మళ్ళీ డీటెయిల్గా వెళ్తాను. డిఫరెన్స్ ఏంటి, 4 ఉన్నాయి కదా, లిస్ట్, హిస్టరీ, ట్యూపుల్ సెట్స్ అనేవి, వాటి గురించి మళ్ళీ డిస్కషన్ పెడతాం. డీటెయిల్గా వెళ్తే మీకే అర్థమవుతుంది ఎందుకు ఎప్పుడు యూస్ చేయాలి, ఆ డిఫరెన్స్ ఏంటన్నది. రైట్. ఇప్పుడు స్ట్రింగ్స్ ఉన్నాయి. స్ట్రింగ్ మీద కొన్ని ఆపరేషన్ చూద్దాం. ఇక్కడ మిషన్ లెర్నింగ్ ఉంది కదా, అదొక స్ట్రింగ్. ఇక్కడ సింగిల్ డాట్ డబుల్ కోట్ ఏది ఇచ్చినా కూడా ఓకే, నో ఇష్యూస్. ఓకే, జనరల్గా ఏంటంటే ఎక్స్ అని ఇచ్చినప్పుడు డైరెక్ట్గా అది ప్రింట్ అవుతుంది. బట్ కొన్నిసార్లు ఏంటంటే అది ప్రింట్ అవ్వదు. మనం ఎక్స్ప్లిసిట్గా ప్రింట్ అని ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ప్రాపర్గా ప్రింట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ అపోస్ట్రోఫీ ఎస్ అని రావాలి మధ్యలో, పర్ఫెక్ట్ వర్క్ అయింది. ఇంతకుముందు చెప్పిన విధంగా నేను సింగిల్ డబుల్ కోట్ దేంతో ర్యాప్ చేయొచ్చు అని చెప్పాను కదా, ఇక్కడ ఏమైంది, ఎర్రర్ వచ్చింది. కారణం ఏంటి, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇది ఎండ్ అని ఎక్స్పెక్ట్ చేసింది స్ట్రింగ్, దాని తర్వాత ఇమీడియట్గా అలా కంటిన్యూ అవ్వకూడదు, అందువల్ల ఎర్రర్ వచ్చింది. సో ఇంతకుముందు డబుల్ కోట్ ఇస్తే వర్క్ అయింది. జనరల్గా ఏంటంటే ఒక స్ట్రింగ్ అనేది సింగిల్ డబుల్ కోట్ దేంతో ర్యాప్ చేయొచ్చు, పెద్ద ఇష్యూ ఏం కాదు. కానీ దాని స్ట్రింగ్ లోపల మధ్యలో ఎక్కడైనా సరే స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేయండి. ఎస్కేప్ క్యారెక్టర్ ఏం చేస్తుంది మనకి, జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ మిషన్ లెర్నింగ్ అని స్ట్రింగ్ ఇచ్చాను అనుకోండి, ఎగ్జిక్యూట్ చేశాను, ఏమవుతుంది, అది పైథాన్ ఇంటర్ప్రిటర్కి ఇస్తుంది, అంటే పైథాన్ ఇంజిన్. అదేం చేస్తుంది, ఇక్కడ ఎగ్జిక్యూషన్ అంటే జనరల్గా ఏ విధంగా ఇంటర్ప్రిటర్లు రూల్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం ఎగ్జిక్యూట్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఒకవేళ పైథాన్ అనేది ఒక పర్టికులర్ స్ట్రక్చర్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, దాన్ని సింటాక్స్ అంటాం కదా. సో ఆ సింటాక్స్ రూల్ ప్రకారం ఫాలో అవ్వాలి. ఆ సింటాక్స్ రూల్ ప్రకారం లేదనుకోండి, ఆబ్వియస్లీ ఇక్కడ ఏం చేస్తుంది, అవుట్పుట్ రాకుండా మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. ఈ పర్టికులర్ కేసులో ఏమైంది, యాక్చువల్గా స్ట్రింగ్ మధ్యలో సింగిల్ డబుల్ కోట్తో ర్యాప్ చేయొచ్చు, కానీ మధ్యలో మనకి స్పెషల్ క్యారెక్టర్ ఉంది కాబట్టి, అండ్ మోర్ ఓవర్ స్పెషల్ క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాం. కానీ ఇంటర్నల్గా స్పెషల్ క్యారెక్టర్ ఇంటర్ప్రెట్కి ఒక మీనింగ్ ఉంటుంది కదా, ఈ విధంగా చెయ్యి, ఆ విధంగా అంటే ఆ ఫస్ట్ ఫేస్ వస్తే అని ఉంటుంది కదా, దాని ప్రకారం ఫాలో అయిపోతుంది. అలా కాకుండా మీరు ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేశారు అనుకోండి, దాని తర్వాత వచ్చే స్పెషల్ క్యారెక్టర్ ఏదైనా సరే ఏం చెప్తుంది, స్పెషల్ క్యారెక్టర్ తర్వాత నెక్స్ట్ అపియర్ అయ్యే స్పెషల్ క్యారెక్టర్ పైథాన్ ఇంటర్ప్రెటర్ ఇన్స్ట్రక్షన్ పంపిస్తుంది. ఏమని, జనరల్గా ఇంటర్ప్రిట్ చేసిన విధంగా చేయకు, యాజ్ ఇట్ ఈస్గా ఈ స్పెషల్ క్యారెక్టర్ని ప్రజెంట్ చేయి అని అర్థం. ఇప్పుడు ఎస్కేప్ క్యారెక్టర్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ ఏమైంది చూడండి, ఆ ఫస్ట్ ఫేస్ యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ అయినా పైథాన్ ఇంటర్ప్రిట్ చేసిన విధంగా రెగ్యులర్గా ఇంటర్ప్రిట్ చేసిన విధంగా రాలేదు. ఇంతకుముందు ఏమైంది, ఎర్రర్ వచ్చింది రెగ్యులర్గా ఇంటర్ప్రిట్ చేయడం వల్ల. అది ఎక్స్పెక్ట్ చేసిన సింటాక్స్లో ఫామ్లో మన ఫార్మాట్లో లేకపోవడం వల్ల ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. మధ్యలో అంతేకాకుండా ఏ స్పెషల్ క్యారెక్టర్ని యూజ్ చేయొచ్చు, నేను డబుల్ కోడ్ కూడా యూజ్ చేయొచ్చు. యూజ్ చేయొచ్చు, అదేం డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎస్కేప్ క్యారెక్టర్ అనేది నార్మల్గా ఇంటర్ప్రిట్ చేసిన చేయదు, యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేయమని చెప్తుంది, చేస్తుంది అంతే. ఓకే, ఈ పార్ట్ క్లియర్ అనుకుంటున్నాను. టైప్ అనేది మీకు ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు, డే టైప్ అన్నది సార్ స్ట్రింగ్ అది. చెప్పండి.
ఇప్పుడు అలా అయితే అప్పుడు సింగిల్ కోట్స్‌లో కూడా ఇవ్వచ్చా? మధ్యలో ఇలా హాష్ ఇచ్చేటప్పుడు యా అయితే? మధ్యలో సింగిల్ డబుల్ కూడా డజంట్ మ్యాటర్. ఓకే. స్లాష్ యూజ్ చేస్తే మీ ఎస్కేప్ క్యారెక్టర్ పైథాన్ ఇంటర్ప్రిట్కి ఎక్స్ప్లిసిట్గా చెప్తున్నాం మనం. నార్మల్గా ఓకే. ఇంటర్ప్రిట్ చేయకు. ఎస్కేప్ అంటే క్యారెక్టర్ తర్వాత స్పెషల్ క్యారెక్టర్ వస్తే యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేయండి. ఓకే. లేకపోతే నార్మల్గా అది ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేస్తుందో అదే విధంగా ఇంటర్ప్రిట్ చేస్తుంది. ఓకేనా, క్లియర్? యాహ్! క్లియర్ అండి. యాహ్! నెక్స్ట్ లెన్ అనేది ఏంటంటే ఈ స్ట్రింగ్ అది ఇది నేను పని చేస్తుంది అవసరం లేదు ఇప్పుడు ఎస్కేప్ క్యారెక్టర్, అది రిమూవ్ చేస్తాను. స్ట్రింగ్ ఇది, సో ఇది కూడా ఎస్ కూడా అవసరం లేదు మిషన్ లెర్నింగ్. సో స్ట్రింగ్ ఇది, స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నట్లయితే లెన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మిషన్ లెర్నింగ్ కదా తీసుకుందాం. ఇప్పుడు పైథాన్ అనేది ఎప్పుడు కూడా ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎం అనేది ఫస్ట్ క్యారెక్టర్ 0 ఇండెక్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను ఎక్స్ స్క్వేర్ బ్రాకెట్లో 0 ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ క్యారెక్టర్ వస్తుంది. ఎందుకంటే 0 దీన్ని పాయింట్అవుట్ చేస్తుంది కాబట్టి. నేను ఇక్కడ ఇప్పుడు నాకు హెచ్ కావాలనుకోండి, దీని ఇండెక్స్ ఏంటి? 3. 3 ఇచ్చాను అనుకోండి, నాకు హెచ్ వస్తుంది. రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ రావాలనుకున్నట్లయితే స్టార్ట్ ఎండ్ ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నాకు MACHINE వరకు రావాలనుకోండి, అప్పుడు ఇండెక్స్ ఏంటి? 0. స్టార్ట్ ఏంటి? 0. ఎండ్ ఏంటి? 6. అంతేనా? ఇది స్టార్ట్, ఇది ఎండ్ 6. కాకపోతే మనం యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి? MACHINE కదా. MACHIN వరకే వచ్చి ఆగిపోయింది. కారణం ఏంటంటే స్టార్ట్ ఇండెక్స్ అంటే స్టార్టింగ్ నుంచి 0 ఇచ్చాం కాబట్టి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ అవుటర్ బౌండ్ మనం ఏది ఇస్తామో అది అంటే ఇది ఇంక్లూడ్ అవ్వదు. అంటే 6 ఇస్తే 5తో ఆగిపోతుంది. ఇంటర్నల్గా 5తో ఆగిపోతుంది. అందువల్ల మనకి ఎంతో ఆగిపోయింది. అంటే ఇక్కడ 6 వరకు రావాలంటే ఏం చేయాలి? 6 + 1 ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 7. ఇప్పుడు చూడండి కరెక్ట్గా మిషన్ వచ్చిందా? ఇంకో పాయింట్ ఏంటి, స్పేస్ కూడా ఒక క్యారెక్టర్, ఇది కూడా ఒక క్యారెక్టర్. ఇప్పుడు లెన్ ఇంతకుముందు యూజ్ చేస్తాం మనం. లెన్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 16 వచ్చింది. నేను కొన్ని స్పేస్ యాడ్ చేస్తాను, ఏమైంది? 20 వచ్చింది. అంటే స్పేస్ కూడా ఒక క్యారెక్టరే. ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. సపోజ్ ఇప్పుడు నాకు స్టార్ట్ వచ్చేసరికి నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, CHINE వరకు రావాలి. అప్పుడు ఏం చేయాలి మనం? స్టార్ట్ ఇండెక్స్ 2 పెట్టాల్సి ఉంటుంది. అవుటర్ బౌండ్ ఏమి ఇవ్వాలి? 6 ఇవ్వాలి, కానీ 6 ఇంక్లూడ్ కాదు కదా, 5తో అయిపోతుంది. కాబట్టి 6 వరకు రావాలంటే +1, 6 + 1 7. ఇప్పుడు నాకు కరెక్ట్గా CHINE వచ్చింది. ఇంకోటి ఏంటంటే నాకు స్టార్టింగ్ నుంచి అన్నప్పుడు జనరల్గా ఏం చేస్తున్నాం మనం? 0 నుంచి పెడుతున్నాం. స్టార్టింగ్ నుంచి అన్నప్పుడు 0 పెట్టొచ్చు, లేదా పెట్టకపోయినా కూడా అది ఆటోమేటిక్గా అజ్యూమ్ చేసుకుంటుంది స్టార్ట్ దగ్గర 0 అని. ఏమి ఇవ్వకపోతే ఎక్స్ప్రెస్గా ఇచ్చారనుకోండి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏమి ఇవ్వకపోతే లేదా 0 అని ఇచ్చారనుకోండి, స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను 0ని స్కిప్ చేస్తాను స్టార్టింగ్ నుంచి కాబట్టి. ఎండ్ వరకు అనుకున్నప్పుడు జనరల్గా ఏంటి? ఇండెక్స్ ఏంటి? 15. కదా అవుటర్ బౌండ్ ఇంక్లూడ్ కాదు కదా, 15 -1 వచ్చి అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి మనం? 15 + 1 అంటే 16 ఇవ్వాల్సి ఉంటుంది. కరెక్ట్గా మనం G వరకు వచ్చిందా? కాకపోతే అవుటర్ బౌండ్ చివరి వరకు అనుకున్నప్పుడు అది స్కిప్ చేస్తే ఆటోమేటిక్గా 15 + 1 తీసుకుంటుంది. చూడండి మిషన్ లెర్నింగ్ ఇంతకుముందు ఏ రిజల్ట్ వచ్చిందో అదే విధంగా వచ్చింది. అంటే నేను స్టార్ట్ ఇవ్వలేదు, స్టార్ట్ ఇండెక్స్ ఇవ్వలేదు, అంటే ఆటోమేటిక్ 0 అని అజ్యూమ్ చేసుకుంది. నువ్వు ఎండ్ ఇవ్వలేదు, ఆటోమేటిక్గా 15 + 1 తీసుకుంది. అదే ఆటోమేటిక్గా అజ్యూమ్ చేసుకుంది. నాకు ఇప్పుడు 2 నుంచి స్టార్ట్ అవ్వాలనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఎక్స్ప్లిసిట్‌గా ఇవ్వాలి నేను. 0 ఏమి ఇవ్వకపోతే 0 నుంచి అనుకుంటుంది. ఇప్పుడు నేను చివరి ఇవ్వలేదు, అప్పుడు అర్థం ఏంటి? G వరకు వస్తుంది. అంటే C నుంచి స్టార్ట్ అయ్యి G వరకు మనకి వస్తుంది అది. దీన్ని ఏమంటామంటే అంటే చంక్ ఆఫ్ సర్టన్ స్ట్రింగ్ కావాలనుకుంటే స్లైసింగ్ అంటారు దీన్ని, ఈ కాన్సెప్ట్. స్లైసింగ్ కాన్సెప్ట్ అర్థమైందా?
ఎస్పెషలీ కంప్లీట్లీ న్యూ టు ప్రోగ్రామింగ్ ఆర్ పైథాన్. రైట్. ఒకటి ఏంటంటే స్ట్రింగ్లో ఎస్పెషలీ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ 5 ఇచ్చాను, ఇండెక్స్ 5 ఇచ్చాను, ఇక్కడ n ఉంది. దీన్ని నేను క్యాపిటల్ N కింద మార్చాలనుకుంటున్నాను. అలా ఇస్తే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ మార్చలేము. ఒక పర్టికులర్ ఒక అంటే ఇండెక్స్ తీసుకోనో లేదా రేంజ్ ఆఫ్ ఇండెక్స్ని తీసుకోనో మార్చడానికి ట్రై చేస్తే మారదు. ఎందుకంటే స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్, మార్చలేము. ఓవర్ రైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ x ఈక్వల్ టు ఎలిఫెంట్ అని ఇచ్చాను, ఓవర్ రైట్ చేసుకోవచ్చు. కానీ ఒక పర్టికులర్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని లేదా రేంజ్ ఆఫ్ స్లైసింగ్ చేసి ఆ పర్టికులర్ సబ్స్ట్రింగ్ని తీసుకొని దాన్ని మార్చడానికి ట్రై చేసినట్లయితే అది మార్చలేము, ఎందుకంటే అది ఇమ్యూటబుల్. మీకు ఏ ఎర్రర్ మెసేజ్ వస్తుంది? స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అంటే ఇది స్ట్రింగ్ కాబట్టి డస్ నాట్ సపోర్ట్ ఐటమ్. ఎప్పుడైతే మీకు డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ వస్తుందో దానికి అర్థం ఏంటంటే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ అది వాల్యూని మార్చలేము, అంటే ఇమ్యూటబుల్ అని అర్థం. ఓవర్ రైట్ చేసుకోవచ్చు. పైథాన్లో బై డిఫాల్ట్ ఓవర్ రైట్ చేసుకోవచ్చు. ఈ పార్ట్ క్లియరా? స్ట్రింగ్స్ అనేవి ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం. ట్రూతీ అండ్ ఫాల్సీ కేసెస్. ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి కొన్ని సినారియోస్ ఏంటంటే ఎక్సెప్షన్ కేసెస్ ఎస్పెషల్లీ కొన్ని సినారియోస్ కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ట్రూ అయితే ఇంకో కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది. దానివల్ల అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ వచ్చే అవకాశం ఉంది. జనరల్గా ఇఫ్ కండిషన్ ఎలా రాస్తాం మనం మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో? ఇఫ్ కండిషన్ కర్లీ బ్రాకెట్స్లో మనం ఏదైనా సరే స్టేట్మెంట్ ఇచ్చినట్లయితే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 ఇవన్నీ కూడా ఈ ఇఫ్ బ్లాక్ కింద వస్తుంది. ఈ కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ కండిషన్ ఫాల్స్ అనుకోండి, ఈ బ్లాక్లో ఉన్న ఒక స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. బయట అఫ్ కోర్స్ ఈ బ్లాక్లో లేదు కాబట్టి బయట ఉన్నవి ఆబ్వియస్లీ ఎగ్జిక్యూట్ అవుతాయి. రైట్. ఈ ఇఫ్ కండిషన్ సంబంధం లేదు. ఇది పైథాన్లో అనుకోండి సేమ్ ఇఫ్ బ్లాక్ని ఎలా రాస్తామంటే కర్లీ బ్రాకెట్ యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఎండ్ బ్లాక్ని ఇండికేట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి ఎలా తెలుస్తుంది ఇఫ్ బ్లాక్కి ఇది ఎండ్ అని అంటే స్టార్టింగ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ కోలన్ యూస్ చేస్తాం. ఎండ్ అనేది ఇండెంట్ మెయింటైన్ చేసేంత వరకు ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇలా రాశాను. ఈ స్టేట్మెంట్ 1, 2, 3 అనేది ఇఫ్ బ్లాక్ కిందే వస్తుంది. స్టేట్మెంట్ 4 అనేది ఇండెంట్ మెయింటైన్ చేయలేదు కదా, ఈ 4 స్పేసెస్ లేవు కదా, ట్యాబ్ స్పేస్ లేవు కదా. సో స్టేట్మెంట్ 44 అనేది ఈ బ్లాక్ కింద రాదు. ఈ ఇఫ్లో మళ్ళీ అగైన్ ఇంకొక ఇఫ్ రాసుకోవచ్చు, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. అంటే మరి దీంట్లో ఇలా ఉండొచ్చా అంటే ఉండొచ్చు, అది కాదు ఇష్యూ. సో ఆ బ్లాక్లో ఆ ఇండెంట్ మెయింటైన్ చేసేంత వరకు అది ఆ బ్లాక్ కిందే వస్తుంది. మెయింటైన్ చేయనప్పుడు అది ఆ బ్లాక్ కింద రాదు. దానివల్ల ఎండ్ బ్లాక్ అని స్పెసిఫిక్గా ఎక్స్ప్లిసిట్గా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఎగ్జాంపుల్ చూస్తే x = 5 ఉంది, x ఈజ్ లెస్ దెన్ 3 అన్నాను, విచ్ ఇస్ ఫాల్స్ రైట్. 5 ఇస్ లెస్ దెన్ 3 ఫాల్స్. ఆబ్వియస్లీ ఈ స్టేట్మెంట్ ఏది కూడా ఎక్స్పెక్ట్ అవ్వదు. స్టేట్మెంట్ 4 డైరెక్ట్గా స్కిప్ అయిపోతుంది. ఇది స్టేట్మెంట్ 4 అనేది ఏ బ్లాక్ కింద రాదు కాబట్టి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మోర్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. x = 7 ఇచ్చాను, 7 గ్రేటర్ దెన్ 3 ఉంది, 7 is greater than 3 కరెక్టే కదా, ట్రూ. సో ఇప్పుడు నాకు ట్రూ కాబట్టి ఈ కండిషన్ ట్రూ కాబట్టి ఈ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఏంటి? స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ప్రింట్ చేయమని చెప్తుంది, అది ప్రింట్ అవుతుంది. ఇవి ఏ బ్లాక్ కింద రావు కాబట్టి ఆటోమేటిక్గా అది ట్రూ అయినా ఫాల్స్ అయినా ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? స్టేట్మెంట్ 1, 2 సంథింగ్ ఎల్స్ స్టేట్మెంట్ 3 వచ్చింది. ఇప్పుడు నేను 7 is less than 3 అని పెడతాను. 7 అనేది 3 కన్నా తక్కువ, విచ్ ఇస్ ఫాల్స్. ఇది ఫాల్స్ కాబట్టి ఈ బ్లాక్లో ఏమున్నాయి? ఇవి ఉన్నాయి, ఇవేవి కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు. మిగతావి ఈ 2 కూడా ఆబ్వియస్లీ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఎందుకంటే అది ఏ బ్లాక్ కింద రాలేదు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ అదే ఇండెంట్ మెయింటైన్ చేస్తూ ఇంకొక రాశాను, వర్క్ అవుతుందా? ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇది ట్రూ అయితే, కానీ ఇది ఫాల్స్ కదా, పని చేస్తాం. 7 is greater than 3 అని పెడతాను. మళ్ళీ స్టేట్మెంట్ 1, 2, 3 వచ్చిందా?
సో ఇది ట్రూ అయినట్లయితే ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దానికి ఎలా తెలుస్తుంది ఎండ్ బ్లాక్ అని? ఆ ఇండెంట్ మెయింటైన్ చేసేంత వరకు పైథాన్ అది ఈ బ్లాక్ కింద తీసుకుంటుంది. ఇండెంట్ మెయింటైన్ చేయకపోతే ఇలా ఉంటే అది ఈ బ్లాక్ కింద రాదు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జనరల్గా రీడబిలిటీ కోసం ఒక లైన్ వదులుతాం, బట్ కంపల్సరీ కాదు అని చెప్పడం కోసం నేను ఇలా ఇచ్చాను. బట్ జనరల్గా 1 or 2 లైన్స్ మనం పక్కన పెట్టి తర్వాత బ్లాక్ రాస్తాం, లేదా వేరే నార్మల్ కోడ్ రాస్తాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ ట్రూత్ ఫాల్స్ కొన్ని ఇచ్చున్నాం కదా. ఏంటంటే కొన్నిసార్లు ఎక్సెప్షన్ కేసులో అది ట్రూ ఆర్ ఫాల్స్ అని ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు -55 అని ఇచ్చాను, ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏదో ఇచ్చారనుకోండి, -55 వచ్చింది అనుకోండి రిజల్ట్ ఫర్ సమ్ రీజన్, అది ట్రూ కింద కన్సిడర్ అవుతుందా ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుందా అర్థం కాదు. కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నెగిటివ్ నెంబర్ అనేది ఫాల్స్, కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నెగిటివ్ నెంబర్స్ అనేవి ట్రూ, లేదా రిజల్ట్ ఏం రాకపోవచ్చు. పైథాన్లో ఏది ట్రూ ఏది ఫాల్సీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలంటే ఏది ఫాల్సీ కేసు లిస్ట్ ఉంటుందో అది ప్రిపేర్ సరిపోతుంది. మిగతా అన్ని కేసెస్లోనూ ట్రూ కింద కన్సిడర్ అవుతుంది. నన్, ఫాల్స్, 0, 0.00 అంటే జీరోకి డిఫరెంట్ ఫార్మ్స్ అనమాట ఇవి. 0.0 అంటే డెసిమల్ 0 అంటే అర్థం ఏంటంటే 0.0. ఫ్రాక్షన్ 0,1 అంటే అర్థం ఏంటి 0/1 అనమాట, అంటే అగైన్ 0. ఎంటీ లిస్ట్, ఎంటీ డిక్షనరీ ఇవన్నీ కూడా ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది. ఇవన్నీ కూడా లిస్ట్ గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకున్నట్లయితే సింపుల్ చెప్పాలంటే నన్, 0, ఎంటీ అండ్ ఇంకేమున్నాయి, ఫాల్స్. ఈ 4 కేసెస్లో మీకు అది ఫాల్సీ కేస్ కింద కన్సిడర్ అవుతుంది. మిగతా సిచ్యువేషన్ అంతా కూడా ట్రూత్. దీని ప్రకారము -55 అన్నది ట్రూ ఆర్ ఫాల్సా? ఈ ఫాల్సీ కేసు కింద వస్తుందా -55 అనేది? ఎక్కడ కూడా నెగిటివ్ నెంబర్ అని ఇవ్వలే కదా. సో ఆబ్వియస్లీ ట్రూ కింద వస్తుంది. సో ట్రూ వచ్చింది కాబట్టి జంక్ సంథింగ్ ఈ ప్రింట్ అయ్యాయి. ఒకవేళ ఇది ఫాల్స్ అంటే ప్రింట్ అయ్యేది కదా. నేను పని చేస్తాను ఇక్కడ నన్ను పెడతాను. ఇప్పుడు ఏమైంది, కేవలం ఇది మాత్రం ఎగ్జిక్యూట్ అయింది, ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకంటే ఇది ఫాల్స్ కింద కన్సిడర్ అయింది కాబట్టి ఈ బ్లాక్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అలాగే 0 కూడా రైట్, ఫాల్స్ కింద కన్సిడర్ అవుతుంది కాబట్టి ఇది ఒకవేళ ఫాల్స్ ఎక్స్క్యూట్ రాస్తాం, అది కూడా ఫాల్సే కాబట్టి ఎక్స్క్యూట్ అవ్వదు. ఇది బ్లాక్ ఎక్స్క్యూట్ అవ్వదు, కేవలం ఇది మాత్రం ఎక్స్క్యూట్ అయింది అవుట్ సైడ్ ఆఫ్ ఇట్. లేదా ఎంటీ స్ట్రింగ్ ఇస్తాను, ఏమైంది, ఇది ఎంటీ ఇస్తే ఇది ఎక్స్క్యూట్ అవ్వలేదు, ఇది మాత్రం ఎక్స్క్యూట్ అయింది. లేదా ఇప్పుడు నేను ఇక్కడ స్పేస్ ఇస్తాను, ఇది ఎంటీ కింద వస్తుందా రాదా అని క్వశ్చన్ వస్తుంది. ఇంతకుముందు చెప్పిన విధంగా స్పేస్ కూడా ఒక క్యారెక్టరే కాబట్టి అది నన్, 0, ఎంటీ, ఫాల్స్ కింద రాదు కాబట్టి అది ట్రూత్ కింద కన్సిడర్ అవుతుంది. రైట్, అందువల్ల ఈ 3 కూడా ఎగ్జిక్యూట్ అయ్యాయి. క్లియరా? జస్ట్ ఈ పార్ట్ కూడా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇంకొకటి, నేను స్ట్రింగ్స్ చెప్పేటప్పుడు ఈ అపాస్ట్రిఫియస్, బ్యాక్ స్లాష్, స్పెషల్ క్యారెక్టర్ ఎలాగా అన్నది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ స్ప్లిట్ అండ్ స్ట్రిప్ మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. స్ట్రింగ్స్ ఇమ్యూటబుల్ అండ్ నేచర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 3 గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ 3 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, సో స్ప్లిట్ ఏంటంటే సపోజ్ x ఈక్వల్ ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, 2, 3, 4, 5 ఇలా ఉంది. అంటే ఏం చెప్పాలంటే ఇవి స్ట్రింగ్స్ ఉన్నాయి, ఒకే స్ట్రింగ్లో మల్టిపుల్ స్ట్రింగ్స్ ఉన్నాయి, సపరేటెడ్ బై కామా. అది స్పెషల్ క్యారెక్టర్ ఏదైనా అయ్యుండొచ్చు, కామా అయ్యుండొచ్చు, సెమీకోలన్ అయ్యుండొచ్చు, ఏదైనా ఏ స్పెషల్ క్యారెక్టర్ అంటే జనరల్గా ఏంటంటే సపరేట్ అనేది మనం స్పెషల్ క్యారెక్టర్ ఇస్తాం, లేదా ఎంటీ స్పేస్ ఇలాగ స్పేస్ కూడా అయ్యుండొచ్చు. సమ్ కామన్ వన్ రైట్, ఇలా ఉంటుంది. ఒకవేళ ఇలాంటి కేసు వచ్చినప్పుడు నేను కామన్ యూజ్ చేస్తాను. ఇలాంటి వచ్చినప్పుడు లేదా నాకు లిస్ట్ ఆఫ్ వర్డ్స్ కింద ఈచ్ వాల్యూ ఒక సపరేట్ ఎలిమెంట్ కింద రావాలనుకోండి, స్ట్రింగ్ అదే ఎక్స్ అన్నది స్ప్లిట్ యూజ్ చేయండి. ఇక్కడ సపరేటర్ ఏంటి, ఇక్కడ కామా ఇవ్వండి. ఇప్పుడు ఏమైంది, లిస్ట్ ఆఫ్ వర్డ్స్ కింద వచ్చింది.
అవునా? ఎగ్జాక్ట్‌గా ఎందుకు ఉపయోగిస్తాం అన్నది ఎన్ఎల్‌పి మీకు ప్రాజెక్ట్ ఫేస్‌లో వచ్చినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కార్పస్ వచ్చినప్పుడు దాన్ని ఏ డాక్యుమెంట్‌కి ఆ డాక్యుమెంట్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ కింద తీసుకుంటాం. క్లీనింగ్‌కి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో. మీకు ఇప్పుడు అది యాక్చువల్ పర్పస్ ఎక్కడ యూజ్ చేస్తానో అర్థం కాకపోతే పర్వాలేదు. నేను ప్రాజెక్ట్ స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు అది అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఇలా ఉన్నప్పుడు మనం ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సెపరేట్‌గా మార్చాను నేను. స్పేస్ ఇచ్చాను. ఇప్పుడేం చేయాలి? ఇక్కడ సెపరేట్‌గా కామా వర్క్ అవ్వదు. కామా అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. బట్ ఇదంతా కూడా ఒక్క వర్డ్ కింద తీసుకుంది. సెపరేట్ కాదు. ఏం చేయాలి మళ్ళీ? సెపరేట్ స్పేస్ ఇవ్వాల్సి. అప్పుడు మళ్ళీ సెపరేట్‌గా వచ్చింది. బై డిఫాల్ట్ ఏంటంటే ఇది వైట్ స్పేస్. అంటే ఇక్కడ నాకు వైట్ స్పేస్ సెపరేట్ అయింది కాబట్టి, నేను ఇలా ఇచ్చినా వర్క్ అవుతుంది. ఇలా ఇవ్వకపోయినా కూడా కరెక్ట్‌గా వర్క్ అవుతుంది. ఇక్కడ బై డిఫాల్ట్ వైట్ స్పేస్ సెపరేట్ కింద తీసుకుంటుంది. ఎందుకని వైట్ స్పేస్? జనరల్‌గా ఏంటి ఇప్పుడు ఒక సెంటెన్స్ అన్నది ప్రతి ఒక్క పదం దేనితో సెపరేట్ అయిందది? స్పేస్‌తోనే కదా! అందువల్ల అది వాళ్ళు బై డిఫాల్ట్ ఆ బిహేవియర్ ఆ విధంగా యాడ్ చేస్తారు. ఓకే. ఒకవేళ ఇలాగా ఉంటే లిస్ట్ ఆఫ్ వర్డ్స్ కింద ఉంటే ఇప్పుడు నేను ఇక్కడ మై లిస్ట్ తీసుకుంటాను. ఇలా ఉన్నట్లయితే దీన్ని మళ్ళీ సెంటెన్స్ ఫార్మ్‌లో ఎలా రాయాలంటే ఏం చేయాలి? జాయిన్ యూజ్ చేయొచ్చు. జాయిన్‌లో మనం సెపరేటర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. సెపరేటెడ్ డాట్ జాయిన్ ఆ లిస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. లిస్ట్ అది ఈ సెపరేటర్ ఏంటి? ఇప్పుడు నేను కామా ఇచ్చాననుకోండి. కామా సెపరేట్ కింద వస్తుంది. ఒకవేళ నేను ఇక్కడ స్పేస్ ఇచ్చాను. ఏమైంది? మళ్ళీ అదే ఫార్మ్‌లోకొచ్చింది. ఇలా ఉన్నప్పుడు మళ్ళీ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ కింద కన్వర్ట్ చేసి స్ప్లిట్ ద్వారా, జాయిన్ ద్వారా ఎగ్జాక్ట్ ఆపోజిట్ స్ప్లిట్ కాకుండా జాయిన్ చేస్తుంది. అది ఇక్కడ మనం సెపరేట్‌గా స్పెసిఫిక్‌గా ఇవ్వాల్సి ఇప్పుడు నేను క్యాప్ ఇచ్చాననుకోండి. సెపరేట్ ఏమైంది? క్యాప్ వచ్చింది. జనరల్‌గా ఏంటంటే స్పేస్ ఇస్తే ఇట్ మేక్స్ సెన్స్. ఆ సెంటెన్స్ ఫార్మ్‌లో వచ్చినట్టు అన్నమాట. స్ప్లిట్ అది ఆ విధంగా వర్క్ అవుతుంది. జాయిన్ అనేది మీకు నెక్స్ట్ చెప్పాలి. బట్ ఇప్పుడే చెప్పాను. ఓకే. స్ప్లిట్ క్లియరా? ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఓకే. సో, నెక్స్ట్ స్ట్రిప్ వెళ్దాం. స్ట్రిప్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను. కొన్నిసార్లు ఏమవుతుంది రీడ్ చేసినప్పుడు మనం టెక్స్ట్ అంటే ఫైల్ నుంచి రీడ్ భాస్కర్ చెప్పండి. ఒకవేళ సింగిల్ క్యారెక్టర్ కాకుండా మల్టిపుల్ క్యారెక్టర్స్ అనేది తీసుకోవచ్చా మన స్ప్లిట్‌లో? అంటే మల్టిపుల్ సెపరేటర్స్ అంటున్నారా? మల్టిపుల్ సెపరేటర్స్ ఇన్ ద సెన్స్ అంటే కామా, స్పేస్ ఆ 2 క్యారెక్టర్స్ తీసుకుందాం అనుకోండి నేను. ఓకే. సపోజ్ ఇక్కడ కామా ఉంది. ఇక్కడ స్పేస్ ఉంది. ఇక్కడ కామా ఉంది. అలాంటి అంటున్నారా? ఆబ్వియస్లీ ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది ఆ! ఇక్కడ. సెపరేట్ కామా అని ఇవ్వాల్సి ఉంటుంది. లేదా స్పేస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కోర్ పైథాన్‌లో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేం. లైబ్రరీని సెపరేట్‌గా ఉంటుంది. లైబ్రరీలో ఏంటంటే మనకి డాట్ స్ప్లిట్ అని ఒకటి ఉంటుంది. ఈ స్ప్లిట్ అని చాలా పవర్‌ఫుల్. ఇక్కడ మల్టిపుల్ కూడా ఇవ్వచ్చు మనం. ఇప్పుడు ఎక్స్ కదది. ఇక్కడ నేను కామా, స్పేస్ 2 ఇస్తున్నా. ఏమైంది? వర్క్ అయిందా? ప్రాపర్‌గా వచ్చిందా? బట్ ఇక్కడ మీకు ఇది కోర్ పైథాన్‌లో స్ప్లిట్ సరిగ్గా వర్క్ అవ్వదు. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్‌లో ఇస్తే ఇక్కడ ఏమి ఇస్తామో అది ఆర్ కింద కన్సిడర్ అవుతుంది. అంటే కామా ఆర్ స్పేస్. ఇంకొకటి ఏదైనా ఉంది క్యాప్ ఇచ్చాను ఇక్కడ లేదా హ్యాష్ ఉంది. హ్యాష్ ఇచ్చామంటే వర్క్ అవుతుంది. స్టిల్ వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇంటర్నల్‌గా ఏం తీసుకుంటది? కామా ఆర్ స్పేస్ ఆర్ హ్యాష్ ఈ 3 కేస్‌కి వర్క్ అవుతుంది. అది లైబ్రరీ. మీకు రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ వచ్చినప్పుడు నేను అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సెపరేట్‌గా ఒక సెక్షన్ ఉంటుంది దీని గురించి. ఓకే. టెస్టింగ్ గురించి. నార్మల్ స్ప్లిట్‌లో మనం మల్టిపుల్ క్యారెక్టర్స్ అంటే ఒకవేళ 2తో స్ప్లిట్ చేయాలనుకోండి నేను. మనకున్న దీని టెక్స్ట్‌లో TW2 హ్మ్. అంటే నేను డాట్ నెట్ దీని నుండి వచ్చాను అందుకని అడుగుతున్నా. హ్మ్.
TWO అని చెప్పి మనం టైప్ చేసి స్ప్లిట్ చేయొచ్చా? దానికి సెపరేట్ ఏమైనా ఉంటుందా? అది చేయొచ్చు, ఇక్కడ ఉంది కదా చూడండి, ఓకే. అది స్పెషల్ క్యారెక్టర్ ఏం డాక్స్ అవసరం లేదు, బట్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో ఇక్కడ ఏంటంటే మనం టెక్స్ట్ చేయడానికి తీసుకుంటాం, కార్పస్ తీసుకుంటాం, క్లీన్ చేయడం కోసం ఇవన్నీ యూజ్ చేస్తాం, మళ్ళీ సెంటెన్స్ ఫామ్లో తీసుకొస్తాం, మళ్ళీ డాక్యుమెంట్ ఫామ్లో తీసుకొస్తాం. అందువల్ల ఇట్ డజంట్ మేక్ సెన్స్. బట్ ఎనీవే చేయొచ్చు, సపరేట్గా 2 అని ఇచ్చాను, అది ఎవరికైనా. నెక్స్ట్ స్ట్రిప్ అనేది, ఇక్కడ మీకు ఏదైనా స్ట్రింగ్కి ట్రయల్ స్పేస్, దీన్ని ట్రయల్ స్పేస్ అంటారు. అంటే స్ట్రింగ్కి ముందర జనరల్గా ఫైల్ రీడ్ చేసినప్పుడు కొన్నిసార్లు పొరపాటున స్పేస్ యాడ్ అయ్యే అవకాశం, మధ్యలో స్పేస్ ఏదైనా ఉంటే ట్రయల్ స్పేస్ కింద రాదు. పదం ముందర పదం చివరిలో ఉంటుంది కదా, దాన్ని ట్రయల్ స్పేస్ అంటారు. దాన్ని స్ట్రిప్ అవుట్ చేసుకోవాలంటే స్ట్రిప్ యూజ్ చేయొచ్చు. చూడండి క్లియర్గా అయిపోయింది. అంటే దానికి ముందర లేదు, చివరి ఏమి లేదు. బై డిఫాల్ట్ ఏంటంటే చూడండి ఇక్కడ స్పేస్ ఉంటుంది. స్ట్రిప్ అవుట్ చేయడం వల్ల లెఫ్ట్ ఇక్కడ ఈ ట్రయల్ స్పేసెస్ రిమూవ్ అయిపోయాయి. కేవలం లెఫ్ట్ పార్ట్ మాత్రమే స్ట్రిప్ అవుట్ అవ్వాలి. చూడండి రైట్ పార్ట్ అలాగే ఉండిపోయింది, లెఫ్ట్ పార్ట్ మాత్రం స్ట్రిప్ అయింది. అలాగే రైట్ పార్ట్ మాత్రమే స్ట్రిప్ అవుట్ అవ్వాలి, అదిగా చేయొచ్చు. రైట్ పార్ట్ మాత్రం స్ట్రిప్ అవుట్ అయింది, లెఫ్ట్ పార్ట్ ట్రయల్ స్పేస్ అలాగే ఉంది. అలాగే ఏంటంటే మనం అలాగే యూజ్ చేయము, స్ట్రిప్ యూజ్ చేస్తాం. స్ట్రిప్ ఏదైనా యూజ్ చేస్తే మీకు లెఫ్ట్ అండ్ రైట్ పార్ట్ మీకు స్ట్రిప్ అవుట్, ట్రయల్ స్పేస్ రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇంకో స్ట్రింగ్ తీసుకుంటున్నాను, 2 తీసుకుంటాను. జనరల్గా ఏంటంటే ఒక వేరియబుల్ నెంబర్స్ ఏదైనా ఉన్నట్లయితే వాటికి ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. స్ట్రింగ్స్ కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు పైథాన్లో. 2 బై డిఫాల్ట్ ఏంటంటే అవి స్ట్రింగ్స్ కాబట్టి ఆటోమేటిక్గా కలుపుతుంది, కాన్కాటినేషన్ అంటాం. ఇప్పుడు ప్లస్ అనేది కాన్కాటినేషన్ ఆపరేటర్ ఆటోమేటిక్గా అవుతుంది అన్నమాట. కేవలం రెండింటికి మాత్రమే కాదు, ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కేవలం వేరియబుల్సే కాదు, ఇక్కడ రాసుకోవచ్చు మనం కావాలన్నట్టు. ఒకటి ఏదైనా కంప్యూటేషన్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఏమైంది అయింది. సో ఇది కన్ఫైన్ అవుతాను ఎక్స్ప్రెస్ వై, బట్ ఇక్కడ స్పేస్ వస్తే బెటర్ కదా, ఓపెన్ చేస్తాను, ఇక్కడే చేస్తాను. సో కాన్కాటినేషన్ అంటాం అనమాట. ఇదే బిహేవియర్ మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రెప్లికేట్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్, కాంప్లెక్స్ తో రాయాల్సి ఉంటుంది. రైట్, ఈ పార్ట్ అర్థమైందా? ఏదో క్వశ్చన్స్ ఉన్నాయా? మీకు రేపు లిస్ట్ స్టార్ట్ చేద్దాం, లిస్ట్ చూద్దాం. లిస్ట్ కంప్లీట్ అయితే డిక్షనరీ స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్స్ ఏంటి? మ్యాథ్ లైబ్రరీని స్టార్ట్ చేసాం అనుకుంటా కదా. ఒక పాయింట్ స్కిప్ చేసినట్టాను, బట్ ఆల్రెడీ ఓకే. ఇదొకటి స్కిప్ చేసినట్టాను, స్పెషల్ ఆపరేటర్స్. ఆ స్పెషల్ ఆపరేటర్స్ చూద్దాం. లిస్ట్లో ఇప్పుడు x ఈక్వల్ టు నేను ఒక లిస్ట్ తీసుకున్నాను, y ఈక్వల్ టు 1 2 3 4 5 సేమ్ తీసుకున్నాను, z ఈక్వల్ టు x అని పెడుతున్నాను. మెమరీలో ఎలా స్టోర్ అవుతుంది? x ఈక్వల్ టు 1 2 3 4 5, వైకి సపరేట్ క్రియేట్ చేసాం కదా. సో y ఇది వేరే మెమరీ అడ్రస్లో స్టోర్ అవుతుంది. కానీ z ఈక్వల్ టు అని ఇక్కడ ఏమి ఇచ్చాను, x ఇచ్చాను, xని కాపీ చేస్తున్నాను. అదేం చేస్తుంది, ఇంటర్నల్గా దీన్నే మళ్ళీ రిఫర్ చేస్తుంది. దీనికి సపరేట్ ఆబ్జెక్ట్ అంటూ ఏముండదు, ఎక్స్ని రిఫర్ చేస్తుంది. ఇది పాయింట్ బై రిఫరెన్స్ అని అంటారు. రైట్, అది పాయింట్ బై రిఫరెన్సా కాదా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే మనం ఈజ్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు. ఆర్డర్ డజంట్ మ్యాటర్, జెడ్ ఈజ్ ఎక్స్ అన్నా ఎక్స్ ఈజ్ జెడ్ అన్నా అది పాయింట్ బై రిఫరెన్స్ కాబట్టి మనకు ట్రూ వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా రెండు కూడా సేమ్ కదా, ఎక్స్ అండ్ వై. నేను ఇక్కడ యూజ్ చేశాను అనుకోండి, ఎక్స్ ఈజ్ వై అని అనుకోండి, అది పాయింట్ బై రిఫరెన్స్ కాదు కాబట్టి ఆ సపరేట్ ఆబ్జెక్ట్స్ కాబట్టి ట్రూ ఫాల్స్ వచ్చింది. కానీ రెండు వాల్యూస్ సేమ్ కదా, ఈక్వల్ టు యూజ్ చేసాం అనుకోండి, అన్ని వాల్యూస్ కంపేర్ చేసుకొని సమానమా కాదని చెక్ చేస్తుంది, అది వేరు. ఈక్వల్ అయితే కేవలం ఆ వాల్యూస్ మాత్రం చెక్ చేస్తుంది. అంటే
ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూ సేమా కాదు చెక్ చేస్తుంది. కానీ ఈజ్ అన్నది అది పాయింట్ బై రిఫరెన్సా లేదా పాయింట్ బై వాల్యూనా, ఇంకా పాయింట్ బై ఆబ్జెక్టా, అది మాత్రం చెక్ చేస్తుంది. రైట్, అది ఈజ్ ఆపరేటర్. నాట్ అనేది ఏంటి, మనకి ఈజ్ అనేది ఫాల్స్ ఇస్తే నాట్ అనేది నాట్ ఆఫ్ ఫాల్స్ ట్రూ. ఇక్కడ ఈజ్ అని ట్రూ ఇస్తే నాట్ ఆఫ్ ట్రూ ఏమవుతుంది, ఫాల్స్. అలాగా నాట్ అని జస్ట్ ఫ్లిప్ చేస్తుంది. పాయింట్ బై రిఫరెన్సా కాదు అనేది ఈజ్, పాయింట్ బై రిఫరెన్స్ కాదు అన్నది చెక్ చేయాలంటే ఈజ్ నాట్ అనమాట. ఒకవేళ మనకి ఇక్కడ ఎక్స్లో ఏమున్నాయి, 1 2 3 4 5 ఉందా, 3 అనేది ఎక్స్లో ఉందా అని చెక్ చేసుకోవాలనుకోండి, ఇన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. 33 అనేది ఉందా, 3 అనేది ఉంది కాబట్టి ట్రూ వచ్చింది. 33 అనేది ఉందా, లేదు, ఇన్ ఆపరేటర్ యూజ్ చేసుకోవచ్చు. నాట్ ఇన్ అన్నప్పుడు ఏం చేస్తుంది, ఇన్ని మనకి ఫాల్స్ ఇస్తే నాట్ ఏమొస్తుంది, నాట్ ఇన్ ఏమొస్తుంది, ఫాల్స్, నాట్ ఫాల్స్ కాస్త ట్రూ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా అదే, ట్రూ వస్తే ఏమొస్తుంది, నాట్ ఇన్ యూజ్ చేస్తే ట్రూ కాస్త ఫాల్స్ అవుతుంది. సో ఇన్ అండ్ ఈజ్కి రెండింటికి నాట్ ఫామ్ అనేది ఉంది. మీ రిక్వైర్మెంట్ బట్టి మనం యూజ్ చేసుకోవాల్సి. ఈజ్ అన్నది అది పాయింట్ బై రిఫరెన్సా కాదా అని చెప్తుంది. ఇన్ అన్నది ఆ పర్టికులర్ వాల్యూ ఆ ఆబ్జెక్ట్లో ఉందా లేదా చెక్ చేసి చెప్తుంది. అదొకటే పార్ట్ మిస్ చేసాం. రేపు మనం లిస్టింగ్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు సెషన్లో ఏమైనా క్వశ్చన్స్ కానీ లేదా ఏమైనా ప్రాక్టీస్ చేసినప్పుడు ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నాయా? యూజ్ చేసుకోవచ్చు. యా, వీ కెన్ యూజ్ ఇట్ లైక్ దట్. సో యూజ్ చేయొచ్చు, బట్ రీలైబ్రరీ బెటర్ ఆల్టర్నేటివ్. ఏమవుతుందంటే ఇది లాంగ్ కోడ్ అవుతుంది, అన్నెసరీ కాంప్లెక్స్. ఓకే సార్. యా, సో మీకు ఎక్సర్సైజ్ నేను సపరేట్ ప్రొవైడ్ చేస్తాను. ప్రస్తుతం మీరు ఏం చేయాలంటే ఏ సెషన్కి ఆ సెషన్ అది 2 to 3 times రిపీట్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రాక్టీస్ కోసం నేను పైథాన్ బేసిక్స్ కంప్లీట్ అవ్వగానే మీకు 70 to 100 క్వశ్చన్స్ నేను ప్రొవైడ్ చేస్తాను, విత్ సొల్యూషన్తో ప్రొవైడ్ చేస్తాను. ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ కాన్సెప్ట్స్ స్టిక్ అవ్వండి. దీని మీద నేను క్వశ్చన్స్ ఫామ్ చేసి ఇస్తాను. ఓకేనా హరీష్? ఆల్రైట్. సో నిన్న ఇన్స్టలేషన్ ఇష్యూ సాల్వ్ అయిందా? ఎవరికో ఇష్యూ ఉంది అనుకుంటాను. ఓకే, దయచేసి మీ అందరూ కూడా మొబైల్లో లాగిన్ అవ్వకండి. డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ లాగిన్ అవ్వండి. విత్ బిగ్గర్ స్క్రీన్ ఉండే విధంగా చూసుకోండి. రెండోది, ఒక హెడ్సెట్ యూజ్ చేయండి. ఒకవేళ ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రెడ్ గేర్ యూజ్ చేయండి. గేమింగ్ హెడ్సెట్ ఉంటుంది, దాంట్లో నాయిస్ క్యాన్సలేషన్ మైక్రోఫోన్ ఉంటుంది. ఇది కానీ రెడ్ గేర్ కాస్మోస్ అంటాం. చాలా చీప్, అట్ ద సేమ్ టైం క్వాలిటీ అనేది మైక్రోఫోన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. దీని ఆల్టర్నేటివ్ ఇది రెడ్ గేర్ కామెట్ లేదా రెడ్ గేర్ కాస్మో. ఇది యూజ్ చేసినట్టయితే మీకు ఆడియో క్వాలిటీ బాగుంటుంది. నేను క్వశ్చన్స్ అడగాలనుకుంటే ఈజీగా అడగగలుగుతాను. ఆల్రైట్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఉండండి. దయచేసి మిగతా వాళ్ళు లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. 3 సెషన్స్ కంప్లీట్ అయ్యాయండి. ఎవరైతే ఎన్రోల్ అవ్వలేదో దయచేసి ఎన్రోల్ అవ్వండి, ఇంట్రెస్ట్ ఉంటే. హలో, చెప్పండి. అదే సార్, యాక్చువల్గా ఈ రోజుతో ఫ్రీ సెషన్స్ అయిపోయినాయండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9059868766. సో ఇది తెలుగు బ్యాచ్ కదండి. ఎవరికైనా కంప్లీట్గా అంటే తెలుగు రానోళ్ళు ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా, వాళ్ళకి ఎవరికైనా ఇంగ్లీష్ బ్యాచ్ కావాలనుకుంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయమని చెప్పండి. కొద్దిగా రెఫరల్స్ ఇవ్వండి. అలాగే ఈ కోర్సు కాస్ట్ వచ్చి 30,000 అండి. డ్యూరేషన్ వచ్చేసి 3 months. ఓకేనా? సో మీకు నాకు వాట్సాప్లో పింగ్ చేస్తే అకౌంట్ డీటెయిల్స్ అవి పెడతాను. పెట్టిన తర్వాత మీరు స్క్రీన్ షాట్ మీ జీమెయిల్ ఐడి పెడితే జీమెయిల్ ఐడికి మీ ఈ క్లాస్ డాక్యుమెంట్స్ అవన్నీ షేర్ చేస్తాము. అలాగే రికార్డింగ్ వీడియోస్ కూడా మీకు పర్సనల్గా యాక్సెస్లో ఉంటాయి 1 year పాటు. మీకు ఏ డౌట్ వచ్చినా వాట్సాప్ గ్రూప్లో అడగవచ్చు. అంటే ఈ బ్యాచ్లో జాయిన్ అయింది 6 PM బ్యాచ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ వాట్సాప్ గ్రూప్లో ఉంటారు. బ్యాచ్కి వచ్చి 5 to 6 members ఉంటారండి. అంటే ఎక్కువ మంది ఉండరు. ఎక్కువ మంది
ఎక్కువ మంది ఏం జాయిన్ అవ్వరు. ఒక మాక్సిమం ఒక 10 పీపుల్ అలా జాయిన్ అవుతారేమో మేబీ. నాకు క్వరీస్ ఉంటే నా నంబర్‌కి కాల్ చేయండి. ఏమన్నా ఉన్నాయండి? డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? ఇన్‌స్టిట్యూట్ తరపు నుంచి మీరు అడిగేవి? వెంకట్ గారు, దిస్ ఇస్ మై సెకండ్ క్లాస్. ఏంటంటే మన క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత వన్స్ వీ హ్యావ్ ఎన్రోల్డ్, మనకేమన్నా మెంటర్ ఉంటారా అండి ఫర్ నో గైడెన్స్ ఆఫ్ ఇఫ్ వీఆర్ ఫేసింగ్ ఎన్ ఇష్యూస్? అంటే ఇప్పుడు మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అసైన్మెంట్లో కానీ ఏదైనా టాపిక్లో కానీ, ఇఫ్ యూ టు రివైజ్, మనకి ఎవరన్నా ఇప్పుడు గ్రూప్లో కానీ లేకపోతే ఎవరన్నా డెడికేటెడ్గా ఉండి మనకి చేయడానికి, అంటే మనము క్లాస్కి రెడీ అవ్వడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ టాపిక్ సార్ ఈ రోజు టీచ్ చేస్తున్నారు అనుకోండి, ఈ దీని మీద ఇష్యూస్ అడగడం కానీ లేకపోతే అందుకేనే కదా సార్ ప్రీవియస్ మనకు వాట్సాప్ గ్రూప్ ఉండేది అందుకే అండి. అంటే డెడికేటెడ్గా ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో ఎవ్రీబడి విల్ హ్యావ్ వాళ్ళ మీరు ఓన్. డైరెక్ట్‌గా కాల్ చేసి మీ డౌట్స్ అడుగుదామంటే అవ్వదండి. అది యాక్చువల్‌గా అందరూ వర్కింగ్ ప్రొఫెషనల్సే కదా! 100% మీరు నాకు వాట్సాప్ గ్రూప్‌లో పెట్టిన మీ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది వితిన్ 1 అవర్ లోపల సాల్వ్ చేస్తాం. మీరు డెడికేటెడ్‌గా కాల్ చేయాలి, డెడికేటెడ్‌గా ఒక పర్సన్‌ని అసైన్ చేయాలంటే అది అయ్యే పని కాదండి. మీకు ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయంటే నాకు కాల్ చేయండి. కానీ మీకు వాట్సాప్ గ్రూప్‌లో అయితే ఇమ్మీడియేట్‌గా 1 అవర్ అని కాదు, ఇమ్మీడియేట్‌గా సొల్యూషన్ అనేది చెప్తాం. ఓకే, ఫైన్. ఇంకోటి సార్ దమ్మర్ గారు, సార్ ఐ హోప్ యు ఆర్ దేర్. చెప్పండి. Sir, before enrollment, I just want to have a confirmation, sir, that now objective ఏంటంటే not to become an AI engineer or Gen AI, but I want to understand um, that I can able to create agents of my own. I'm not from the technical background, but నాకేంటంటే wherever, whichever industry, whether it is ఒక సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ, ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కానీ, ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ కానీ, ఒక ఆపరేషన్స్ కానీ, ఒక సపోర్ట్ కానీ, ఏజెంట్స్ అన్నవి నేను అర్థం చేసుకొని నా అంతకు నేను క్రియేట్ చేసుకొని సొల్యూషన్ ఇవ్వడానికి, వాళ్ళ ప్రపోజ్ సొల్యూషన్ కానీ ఏదైనా కానీ, బై ఎన్రోలింగ్ టు దిస్ కోర్స్ విల్ ఐ ఏబుల్ టు సక్సీడ్? ఖచ్చితంగా మీరు ఏజెంట్కి సొల్యూషన్స్ బిల్డ్ చేయగలరు బై ది ఎండ్ ఆఫ్ ది కోర్స్. ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మీరు ఒక 4 to 5 ప్రాజెక్ట్స్ చేశారంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ ఇనిషియల్ ఫేజ్లో ఎవరికైనా సరే డైరెక్ట్గా క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు కొంచెం ఫంబుల్ అవ్వడం నార్మలే. మనం సపోర్ట్ తీసుకోవచ్చు, బట్ పర్ టాస్క్ కింద లేకపోతే మీకు మంత్లీ సపోర్ట్ కింద ప్రొవైడ్ చేస్తాం. మేము ఇచ్చిన స్క్రిప్ట్స్లో ఏదైనా సరే మీకు ఏమైనా బగ్స్ ఉన్నాయి లేదా వర్క్ అవ్వలేదు అన్నప్పుడు మేము డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి మేము బగ్స్ ఫిక్సెస్ ఏదైనా ఉంటే చేస్తాం. ఇంకొక పాయింట్, మీరు ఏమైనా బగ్స్ ఏదైనా వస్తే అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇష్యూ వస్తాయని చెప్పారు కదా, ఇంకొక గ్రూప్ ఇది రీసెంట్గా స్టార్ట్ అయింది. వాళ్ళు పోస్ట్ చేశారు సమ్ బగ్ ఇక్కడ, వాళ్ళకి వర్క్ అవ్వలేదు. 627 పోస్ట్ చేశాను. నేను చూసిన వెంటనే ఆన్సర్ చేశాను. చూసామంటే ఆన్సర్ చేస్తాం. 628కి ఆన్సర్ చేస్తాం. దట్ ఈస్ ఫైన్ అండి. నాకేంటంటే నేను ఇలా గ్రూప్లో ఇంకా ఎన్రోల్ కాలేదు కాబట్టి ది సార్ట్ ఆఫ్ క్వెరీస్ ఆర్ దేర్, నేను ముందుకు వెళ్ళడానికి, అందుకోసం అని చెప్పేసి అడుగుతున్నాను క్లారిటీ, అంతే, అందరం చేయలేదు. ఐ థింక్ ఆ క్వశ్చన్ ఆల్రెడీ ఆన్సర్ చేసాము, అంటే డెమో సెషన్ ఆన్సర్ చేసాం. ఒకసారి డెమో వీడియో చూడండి వీళ్ళైతే. నాకు తెలియదు ఎగ్జాక్ట్ గా అది ఈ బ్యాచ్ ప్రీవియస్ బ్యాచ్ అని, బట్ అయితే ఆన్సర్ చేసాం. ఓకే, ఇంకోటి మన ఏమంటారు సార్, ఇది ప్రాజెక్ట్స్ ఎన్ని చేస్తాం సార్ మనం ఏజెక్ట్ ఏఎం మీద? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సొల్యూషన్స్ ప్రొవైడర్ చేయడం కానీ అదే కానీ 4 to 5 ఉంటాయి మినిమం, బట్ నిజానికి మోర్ దెన్ ఉంటాయి. సో మేము ప్రామిస్ చేసేది 4 to 5 బై ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ విత్ డిప్లాయ్మెంట్. on agentic AI for deployment end-to-end solutions. ఏజెంటిక్ AI ఉంటుంది, ర్యాగ్ మీద కూడా ఉంటుంది. ఏజెంటిక్ AI ర్యాగ్ ఉంటుంది అండ్ N8N ఉంటుంది. అట్ ద సేమ్ టైం లాంగ్చైన్ లాంగ్రాఫ్ ఫామ్ లో కూడా ఉంటుంది. విత్ ఎంసీపీ క్లౌడ్ కోడ్ లో ఎంసీపీ కూడా కవర్ అవుతుంది. Okay, hope this is not too much of technical where a non-technical person is can able to get deep into it, is what my major concern is. Ante he can able to understand the business process, but he should not able to fear any sort of technical challenges with respect to understanding the loops or networks or the complete code. Ala okate andi, antaminchi em ledhu. ఇంకోటి అది కోర్స్ మీ కరికులం చూసినట్లయితే 2 పార్ట్స్ గా ఉంటుంది. ఒకటి లో కోడ్ ఆర్ నో కోడ్ సొల్యూషన్ పార్ట్, N8N అంటారు, అది ఉంటుంది. అండ్ లాంగ్చైన్ లాంగ్రాఫ్ అనేది కోడింగ్ పార్ట్. మీకు కోడింగ్ ఇలా టూ టెక్నికల్ వెళ్ళకుండా
సొల్యూషన్ బిల్డ్ చేసుకోగలిగే క్యాపబిలిటీ అంటే ఉంటే సరిపోతుంది అన్నప్పుడు NI10కి స్టిక్ అవ్వండి. అక్కడ కూడా డిప్లాయ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ ఓకే. NI10 ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లేదు ఓకే. ఇప్పుడు మీకు లేదు ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు, అలాంటప్పుడు మీకు ఇంకా మోర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కాకపోతే కొంచెం డీప్ డైవ్ చేయాల్సింది, మరి టెక్నికల్ స్టఫ్ ఉంటుంది. అలాంటప్పుడు ఆ పార్ట్ని స్కిప్ చేసి NI10 వరకు మాత్రం అంటే ఫోకస్ చేయొచ్చు. ఈ కోర్స్లో మీకు మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇవన్నీ కవర్ అయిన తర్వాత జనరేటివ్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత వెంటనే NI10కి వెళ్తాం. అంటే డైరెక్ట్ కోడింగ్ వెళ్లకుండా లో కోడ్, నో కోడ్కి వెళ్తాం. యా. తర్వాత కోడింగ్ పార్ట్కి వెళ్తాం. ఓకే. తర్వాత కోడింగ్ పార్ట్. ఓకే. ఒకసారి ఫైన్. కరికులం చూడండి ఒకసారి మీరు కంప్లీట్గా. కోర్స్ షూర్. కంటెంట్ ఉంది. యా. అంటే ఇప్పుడు మనకు కోర్స్ కరికులం ఇచ్చారు. కానీ బట్ వాట్ ఇట్ డస్ అన్నది నాకు క్లారిటీ అన్నది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాంగ్వేజ్ అన్నారు కదా, సో దట్ ఇన్వాల్వ్స్ టెక్నికల్ పార్ట్ అన్నది కూడా ఐ రియలీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. అందుకోసం అడుగుతున్నాను అన్నట్టు. డెమోలో డెమో యొక్క పర్పస్ ఏంటంటే ఫస్ట్ సెషన్, యా. ఫస్ట్ క్లాస్ కదా, ఫస్ట్ సెషన్ ఇచ్చినప్పుడు కోర్స్ కంటెంట్ అసలు ఎగ్జాక్ట్గా ఏంటి, ఏ డైరెక్షన్లో వెళ్తుంది అన్నదే. అది ఓకే. మీకు నో కోడా లేదా కోడా లేదా అది కంప్లీట్లీ మీ చాయిస్. బట్ మా రైట్. కరికులం వచ్చేసి లో కోడ్, నో కోడ్ ప్లస్ కోడ్ రెండు ఉంటాయి. ప్లస్ ఓకే. 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 ఫైన్. ఇంకా యూస్ కేసెస్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటాయండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కదా ఇనిట్ మీద, లో కోడ్ మీద దేర్ ఆర్ సమ్ ప్రాజెక్ట్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు డూ అండ్ ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ దాట్ అని. అలా మీరు ఏమన్నా ఎక్స్ట్రా యూస్ కేసెస్ ఇస్తే వేర్ ఐ కెన్ ఏబుల్ టు ప్రాక్టీస్ మోర్ సో దట్ గెట్ హ్యాండ్స్ ఆన్ ఇట్ అని. అదే మీకు 4 to 5 ప్రోడక్ట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే. అది సరిపోలేదు అనుకుంటే ఇంకా ఎడిషనల్ ప్రొవైడ్ చేస్తాం. మీరు మీ ఓన్గా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎస్. యా. బట్ టూ మెనీ వెళ్ళకండి. ప్రోడక్ట్స్ అయితే మీకు హండ్రెడ్స్ కాదు, 200 ప్రోడక్ట్స్ అనే ఇస్తాం. బట్ మరీ టూ మచ్ వెళ్తే ఏమవుతుందంటే అన్నెసరీ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. జనరల్గా ఏంటో మీకు ఇనిషియల్ ప్రోడక్ట్స్ అనేది ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏదైనా క్లయింట్ Yeah. ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ 70 to 80% రిపీటెడ్ స్టఫ్ ఉంటుంది, కానీ 20-30% న్యూ స్టఫ్ ఉంటుంది. అది మీ Okay. ఓన్గా ప్రాక్టీస్ చేయడమో లేదా సపోర్ట్ తీసుకొని సాల్వ్ చేసుకోవాలి. అది చేసుకుంటూ వెళ్తే మీకే కాన్ఫిడెన్స్ ఒక పాయింట్ వద్ద వస్తుంది అనమాట. అంతే. Okay. రియల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎక్కడైనా సరే, ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఏ స్టాక్ అయినా సరే ఇదే ప్రాసెస్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యా, థ్యాంక్స్ అండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, నిన్న ఇన్స్టలేషన్ ఇష్యూ సాల్వ్ అయిందా? ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ యాడ్ చేసారా? యాక్చువల్లీ ద ఇష్యూ ఏంటంటే నాకు మీరు చెప్పినట్టు విధంగా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇష్యూ కాదండి. అది ఎలా అంటే ఐ కెన్ ఏబుల్ టు షో యూ వన్స్. చూపించమంటారా? చూపించండి. స్క్రీన్ షేర్ చేయండి. చెప్పండి. ఇది స్క్రీన్ కనిపిస్తుందండి? కనిపిస్తుంది, చెప్పండి. ఇక్కడ మనకు మీరు న్యూ అని డబుల్ క్లిక్ చేయమన్నారు కదా, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. యా, ఇక్కడ క్లిక్ చేస్తుంటే ఇలా వస్తుంది విండో. సో ఐ థాట్ ఇది అవ్వట్లేదని కాదు. చెప్పేసి సో నేను ఏం చేశానంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మీద క్లిక్ చేశారా? ఇప్పుడు ఇప్పుడు క్లిక్ కనిపిస్తుందా? చేయండి. క్లిక్ చేయండి. ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తుంటే ఇలా వస్తుంది. విండో ఓపెన్ లేదు, మాకు కనిపించట్లేదు. ఎన్విరాన్మెంట్ అదే విండో స్టిక్ అయింది. సిస్టమ్ ప్రాపర్టీసే కనిపిస్తుంది. అయితే ఎన్విరాన్మెంట్ బటన్. ఓకే, మొత్తం స్క్రీన్ షేర్ చేస్తాను. యా, విండో మాత్రం షేర్ చేసినట్టున్నారు. ఎంటైర్ స్క్రీన్ షేర్ హాయ్ అండి. అది కనిపిస్తుందండి? ఈ రోజుతో ఫ్రీ సెషన్స్ అయిపోయినాయండి సార్, మాట్లాడొచ్చు కదా? ఒక నిమిషం సార్, అది కంప్లీట్ అవ్వాలి. ఓకే. సో ఇక్కడ పాత్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఇలా ఓకే, వస్తుంది. ఒక పాయింట్ సార్ చెప్తాను. ఇప్పుడు ఒకసారి ఇది క్లోజ్ చేయండి. ఇది ఓకే, క్యాన్సిల్ కొట్టేయండి. ఇక్కడ కింద సిస్టమ్ పాత్ ఉందా? కాదు, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇచ్చేయండి. కింద సిస్టమ్ పాత్ కనిపిస్తుందా? సిస్టమ్ వేరియబుల్స్ లో ఓఎస్ కింద డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ చేశాను. రైట్. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే అక్కడ పైన కనిపించట్లేదు కదా, ఒక 5 పార్ట్స్ యాడ్ చేసే పైన కనిపించట్లేదు కదా. ఒకసారి ఇది క్లోజ్ చేయండి, క్యాన్సిల్ కొట్టండి. ఓకే, ఒకసారి అక్కడ చూస్తే దేని సపరేటెడ్ ఉంది? అది సెమీకోలన్ సపరేటెడ్ ఉంది. అంటే ఇక్కడ చాలా పార్ట్స్ ఉన్నాయి, కనిపించేటప్పుడు ఏముంది? సెమీకోలన్ సపరేటెడ్ ఉంది.
అలాగే ఇక్కడ కూడా పాత్లో కూడా అక్కడ రాకపోతే సెమీకాలన్ పెట్టి యాడ్ చేసుకుంటూ 5 పాస్ యాడ్ చేసుకుంటూ పోవచ్చు. ఒకసారి పైన పాత్ మీద క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. వచ్చింది కదా. ఇప్పుడు సెమీకాలన్ పెట్టి ఇంకొక పాత్, సెమీకాలన్ పెట్టి ఇంకొక పాత్, అలాగే 5 పాస్ యాడ్ చేయండి. అలా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంటారా? మీ పాత్ సిస్టమ్ కాబట్టి ముందు ఉన్నవి డిలీట్ చేయకండి. కంట్రోల్ Z కొట్టండి. ఇంకోసారి చివరిలో సెమీకాలన్ పెట్టండి. ఇక్కడ అంటారా? సెమీకాలన్ పెట్టి పేస్ట్. ఇంకోటి కాపీ చేయండి. సెమికోలన్ పెట్టాలా? మీరు ఓకే ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఆ 5 పాస్ యాడ్ చేసిన తర్వాత చేయొచ్చు. రైట్. అలాగే 5 పాస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. సెమీకోలన్ పెట్టలే. పెట్టారు. చివరిలో అవసరం లేదు, కాకపోతే సెమీకోలన్ పెట్టడం మంచిది. ఎందుకంటే నెక్స్ట్ ఇంకో పాత్ యాడ్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. అక్కడ కింద ఆల్రెడీ యాడ్ చేస్తాం కాబట్టి ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు అప్లై డిజేబుల్ కదా, ఓకే ప్రెస్ చేయండి. మీరు సిస్టమ్ ఒకసారి రీస్టార్ట్ చేయండి. జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతుంది. జూపిటర్ ఓపెన్ చేశానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. ఓకే, మరి ఇష్యూ ఏంటి? నిన్న రాలేదు. ఓకే, సో మీకు ఇప్పుడు ఏం చేస్తుంది, సిస్టమ్ వైడ్ తీసుకుంటుంది. సిస్టమ్ వైడ్ యాడ్ చేసినది వచ్చిందా? సిస్టమ్ వైడ్ చేసిన తర్వాత వచ్చింది. ఓకే, యూజర్ స్పెసిఫిక్ గా యాడ్ చేస్తారు కాబట్టి ఒకసారి రీస్టార్ట్ చేయండి. మీకు ఏ ఇష్యూస్ రావు. ఓకే. రైట్. ఓకే. ఇంకోటి మీరు విజువల్ స్టూడియో చేశారు కదండి, అది ఎక్కడ ఉంది? విజువల్ స్టూడియో ఎలా ఇన్స్టాలేషన్ అంటున్నారా? వీడియో చూసి ఫాలో అయ్యారా? అది ట్రై చేయలేదు. ఐ హావ్ టు డూ ఇట్. చేస్తాను. ఓకే, ట్రై చేయండి. స్టిల్ ఏమైనా ఇష్యూస్ ఉంటే నేను చూద్దాం. ఓకే, షూర్ అండి. అండ్ మరో విజువల్ కోడ్ ఇప్పుడు కంపల్సరీ ఏం కాదు, అన్నెసరీ కాంప్లెక్స్ యాడ్ చేసుకోండి. ఫోకస్ పైథాన్ మీద పెట్టండి. విజువల్ కోడ్ అనేది ఎలాగో వీడియో ఉంటుంది కాబట్టి రిఫర్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ నేను స్టెప్ బై స్టెప్ స్క్రీన్ షాట్ ఇస్తాను, ఆ పీడిఎఫ్ ఇస్తాను. కాకపోతే కోర్స్ ఎన్రోల్ అయిన తర్వాత అక్కడ గూగుల్ క్లాస్ రూమ్లో ఎనేబుల్ అంటే అప్లోడ్ చేస్తాం కాబట్టి వెయిట్ చేయండి. ఓకే, నో ప్రాబ్లం. ఐల్ కంటిన్యూ. ఇప్పుడు జూపిటర్లో మనకి ఏదైతే క్లాస్ రెగ్యులర్ నడుస్తుందో ఐల్ కంటిన్యూ విత్ దట్ రైట్ నౌ. సరిపోతుంది అది. థాంక్స్ అండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై. అండ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అదండి, ఈ రోజుతో ఫ్రీ సెషన్స్ అయిపోయినాయండి. మీకు ఏమైనా ఇష్యూ ఉంటే కాల్ చేయండి నాకు. ఓకే, సో ప్రతిరోజు క్లాస్ తర్వాత సార్ ఏమంటున్నారంటే ఒక 2 to 3 అవర్స్ అన్న ప్రాక్టీస్ చెయ్యాలి అని చెప్తున్నారండి. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. క్వశ్చన్స్ స్టిల్ ఉండొచ్చు.